చివరి వారం ఒక మంచి సంగతి మనం ఆలోచిస్తున్నాం. ఈ వారం కూడా తిరిగి దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈరోజు సమాజం అంతా ఎక్కువగా తలడిల్లిపోతున్నది, ఎక్కువగా ఆలోచిస్తున్నది, ఎక్కువగా టెన్షన్ పడుతున్నది, ఎక్కువగా భయపడుతున్నది. నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని దానికోసమే నిరంతరము శ్రమిస్తూ ఆలోచిస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే భయపడే వారి సంఖ్య ఎక్కువైంది, భయపడుతున్నారు. సో దేవుడిచ్చిన ధైర్యం, అలా భయపడుతున్న వారికి దేవుడిచ్చిన ధైర్యం, నిజంగా నీకు జన్మించింది దేవుడే అని నువ్వు నమ్మితే, నిన్ను ఈ లోకానికి పంపించింది దేవుడే అని నువ్వు నమ్మితే, సమస్త విషయాలలో దేవుడి పైన నువ్వు ఆనుకుంటే, దేవుడే నాకు సర్వస్వం అని నువ్వు భావించగలిగితే, దేవుడు పలికిన ఒక మాట ఒక జీవితకాలం మొత్తానికి దేవుడిచ్చిన ధైర్యం ముందుగా మీకు చూపిస్తాను. ఈరోజు మనిషి భయపడుతున్న భయం అంతా 60-70 ఏళ్ల ఈ జీవితం గురించి. కానీ దేవుడు బైబిల్లో భయపడింది మనిషి గురించి మరణం తర్వాత పిల్లలేమైపోతారోనని. అది దేవునికి మనిషికి ఉన్న తేడా. మనిషి స్వల్ప జీవితానికి సంబంధించిన భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే, ఆలోచిస్తుంటే, భయపడుతుంటే, దేవుడు దీర్ఘకాలిక జీవితానికి సంబంధించిన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. దాని గురించిన సమాచారం ఇచ్చాడు. ఆ భవిష్యత్తు బాగుండాలి అని దేవుడు చాలా మాటలు బైబిల్లో రాయించాడు. ముందుగా శరీర సంబంధమైన జీవితం, మనం బ్రతికేది 60-70 ఏళ్ళు. కొంచెం దేవుడు కృప చూపితే 80 సంవత్సరాలు, అంతే మన ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలం గురించి మనం భయపడుతున్నాం. ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎక్కడ ఉండాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా సెటిల్ అవ్వాలి అని మనం భయపడుతున్నాం. పూర్తిగా తన పైన ఆనుకునున్న ఒక భక్తుడికి దేవుడిచ్చిన భరోసా మీకు చూపిస్తాను. అంటే ఈ భూమి మీద ఉన్న జీవితం గురించును, రాబోయే జీవితం గురించి, 2 జీవితాల గురించి దేవుడిచ్చిన భరోసా ఒకటి బైబిల్లో మీకు చూపిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయానికి వెళ్దాం. 12 నుంచి చదువుదాం బైబిల్లో. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం. పొద్దు కృంగపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి, అంటే ఇప్పుడు ఫ్యూచర్ చెప్తున్నాడు అబ్రాహాముకి. బాగా వినాలి, ఇది ఆలోచించాలి తీవ్రంగా. అబ్రాహాముకి భవిష్యత్తు చెప్తున్నాడు. ఎక్కడ వరకు భవిష్యత్తు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు నీకు పిల్లలు లేరు అబ్రాహాము ప్రస్తుతానికి, కానీ నీకు ఇస్సాకు పుడతాడు, ఇస్సాకుకి యాకోబు పుడతాడు, యాకోబుకి 12 మంది పిల్లలు పుడతారు. ఆ 12 మంది 12 గోత్రాల వాళ్ళు అవుతారు. కొన్ని లక్షల జనాంగంగా వాళ్ళు విస్తరిస్తారు. వాళ్ళు తమది కాని ఒక దేశంలోనికి, బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. ఎవరు వాళ్ళు? ఏ దేశంలోకి వెళ్ళిపోయారు బానిసత్వంలోకి? ఇశ్రాయేలీయులు వెళ్ళారు. ఏ దేశంలోకి వెళ్ళారు? అప్పటికి ఈ సంగతి చెబుతున్న టైంకి అసలు అబ్రహాంకి పిల్లలు ఉన్నారా? లేరు. అంటే మనిషి భవిష్యత్తు కోసం దేవుడు ఆలోచిస్తున్నాడా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి.
పిల్లల 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 పిల్లలు 4 తరాల ముందు వరకు ఏం జరుగుతుందో చెప్తున్నాడు అబ్రహాంకి. 4 తరాల ముందు వరకు నీ లైఫ్ ఎలా ఉంటుంది, నీ పిల్లలు ఎలా ఉంటారో చెప్తాను నేను అన్నాడు. అంటే భవిష్యత్తు కోసం ఏమంటే, నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడుతాను. మనం మన భవిష్యత్తునైతే మన చేతుల్లో ఉంటుంది కనుక కింద మీద పడో నేను ఏదో చేస్తాను ఎలాగో నిర్మించుకుంటాను నువ్వు అంటావు. నీ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటుందా? వాళ్ళ ఫ్యూచర్ నీ చేతుల్లో ఉంటుందా? ఉండదు. చాలామంది పాపం వివాహాలు చేస్తారు అమ్మాయి బాగుంటుందని. ఆడు అంటే అల్లుడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చాలా బాగా మంచోడి కింద నటన చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు అంటే, అసలు నేను అబ్రహాం గారిని, దావీద్ గారిని, నేను చాలా భక్తుడిని, అసలు నాకు ఏ అలవాట్లు లేవు, ఎవరిని కన్నెత్తి చూడను అంటాడు. ఆ మాటలు చెప్పగానే మన వాళ్ళు పోలేండి ఈ అబ్బాయికి ఇస్తే మా పిల్ల భవిష్యత్తు బాగుంటుంది కదా అని పెళ్లి చేసేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలకి ఆ పేరు ఆ రూపం మొత్తం తొలగిస్తాడు. ఆడు విశ్వరూపం చూపిస్తాడు. ఇప్పుడు అక్కడ కొద్ది రోజులకి అమ్మాయి ఇరుకులు పడుతుంది, ఇబ్బందులు పడుతుంది, ఇది కొడతాడు, తిడతాడు, ఏదో చేస్తాడు, ఏవో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఇంకా తట్టుకోలేక ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారంటే, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని కదా వీళ్ళు పెళ్లి చేశారు. బాగుందా బాగాలేదా? ఇప్పుడు బాగాలేదు. అంటే ఏం జరుగుతుందో మనకి తెలీదు. మీకు అర్థమవుతుందా విషయం? అబ్బాయి భవిష్యత్తు బాగుంటుందని ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆవిడ వచ్చిన తర్వాత అబ్బాయిని ఎలా మారుస్తుందో, ఎన్ని తిప్పలు పెడుతుందో ఏంటో వీళ్ళకి తెలీదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు మన భవిష్యత్తు మన చేతుల్లో పెద్దగా ఏం లేదు, మన పిల్లల భవిష్యత్తు అంతకంటే లేదు. కానీ ఇక్కడ విషయం మీరు గమనిస్తే, అబ్రహాముకి నువ్వు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు, నీ కుమారుని కుమారుడు, మొత్తం నీ సంతానం ఒక 4 తరాల ముందు వరకు నాదే గ్యారంటీ, నేను చూసుకుంటాను అన్నట్టే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, భూమి మీద ఎవరైనా నీ 4 తరాల వరకు నాది గ్యారంటీ అని ఎవడైనా గ్యారంటీ ఇస్తాడా? ఇచ్చినోడు ఉంటాడా? మీరు చెప్పండి. ఇప్పుడు 4 తరాల వరకు ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరండి? మీ భవిష్యత్తు నా చేతుల్లో పెట్టండి, నేను చూసుకుంటానండి, ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? లేదండి. ఇది మీరు మనసులో పెట్టుకుని, ఇది ఎందుకు చెప్పాను స్టార్టింగ్లో, చివరిలోకి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఇది మీరు మనసులో పెట్టుకుని కిందకి వెళ్ళేసరికి ఒక మాట చెప్తాడు అబ్రహాం గారితో. తమది కాని దేశమందు వారు పరదేశులై ఉంటారు, ఆ దేశానికి దాసులుగా ఉండిపోతారు. 14 వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అప్పటికింకా వెళ్ళలేదు వీళ్ళు, అప్పటికింకా వెళ్ళలేదు. వెళ్ళక మునిపే రాబోయే పిల్లలు ఎలాంటి శ్రమలు ఎదుర్కొంటారో, ఎన్ని సంవత్సరాలు ఎదుర్కొంటారో కూడా చెప్పేశాడు. 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం అనుభవిస్తారు, నీ పిల్లలు ఇబ్బందులు పడతారు. తర్వాత వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. వాళ్ళకి ఏమి డోకా లేదు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నా అక్కడి నుంచి నేను విడిపించుకుని తీసుకుని వస్తాను. వచ్చేటప్పుడు ఎలా వస్తారట? మిక్కిలి ఆస్తితో వాళ్ళు తిరిగి వస్తారు. బాగా ఆలోచించాలి ఇవన్నీ. నీ పిల్లల క్షేమం నా చేతుల్లో ఉంది, నీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటాను అని చెప్పి ఇప్పుడు ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో నీవు అనగానే అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు. ఎప్పుడట అంటే అర్థం ఏంటి? నీకు పండు ముసలైపోయేంత వరకు నీకు చావు రాదన్నట్టు. ఈ గ్యారంటీ భూమి మీద ఎవడిస్తాడని అడుగుతున్నాను నేను. ఇస్తారా? డాక్టర్ ఇస్తాడా? డబ్బు ఇస్తుందా? ఉద్యోగం ఇస్తుందా? అధికారం ఇస్తుందా? ఈ గ్యారంటీ మీకు మైకేల్ జాక్సన్ తెలుసు కదా, బూతు డ్యాన్సులకి పితామహుడు ఆడే. ఎవడైనా నిక్కరేసుకుని పైన ప్యాంట్ వేసుకుంటారు, ఆడు ప్యాంట్ వేసుకుని నిక్కరేసుకున్నాడు పైగా. ఆడు బట్టలన్నీ అలాగే ఉంటాయి, ప్యాంట్ వేసి పైన నిక్కరేసుకుంటాడు. ఆడు యువతనంతా రెచ్చగొట్టాడు, పాడు చేశాడు, బూతు డ్యాన్సులు నేర్పాడు సమాజానికి. కోట్ల మంది ఫ్యాన్స్. ఆడు చచ్చిపోయినప్పుడు 2 కోట్ల మంది వచ్చారు శవాన్ని చూడడానికి. అంత ఫాలోయింగ్ సంపాదించాడు. కొన్ని కోట్లకు అధిపతి.
అధికారులు అసలు వాడు చిటికేస్తే ఏమండి ప్రభుత్వాలే కదిలేవి. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. మనోడికి ఒక కోరిక ఉంది, నాకు ఇంత ఫాలోయింగ్ ఉంది కనుక నేను త్వరగా చచ్చిపోకూడదు అని ఒక టార్గెట్ పెట్టుకున్నాడండి. ఎంతకాలం అంటే నేను 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. 150 years, 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలని బ్రతకాలని టార్గెట్ పెట్టుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. ఎంత ఆహారం తినాలి చెప్పడానికి ఒక డాక్టరు, గుండె ఎలా కొట్టుకుంటుంది చెప్పడానికి ఒక డాక్టర్, చుట్టూ 30 మంది డాక్టర్లు ఉండేవారండి. రోజు 30 మంది డాక్టర్లు. వాడు యూరిన్కి వెళ్తే వెంటనే యూరిన్ టెస్ట్ చేసేస్తారు. రోజు బ్లడ్ తీసి బ్లడ్ టెస్ట్ చేస్తారు. పళ్ళు టెస్ట్ చేసేవారు, కళ్ళు టెస్ట్ చేసేవారు. అంటే అవయవాలు ఎన్నైతే ఉన్నాయో అంతమంది డాక్టర్లు పెట్టుకునేవాడు. చుట్టూ సెక్యూరిటీ, మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ గాలి. వాడు గదిలో పడుకునేటప్పుడు గాలి కూడా చెక్ చేసేవారు. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ గదిలో పెట్టేవారు. అంత జాగ్రత్తలు తీసుకున్నాడండి. వాడు పడుకునే పరుపు ఏదైతే ఉందో దాని మీద వేసే క్లాత్ రోజు కొత్త క్లాత్, వేసిన క్లాత్ మీద పడుకోడు. క్రిములు ఉండకూడదని, వైరస్ ఉండకూడదని, బ్యాక్టీరియా ఉండకూడదని. అసలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడంటే నీళ్లు, ఎవరు త్రాగే నీళ్లు త్రాగడం, స్పెషల్ వాటర్. ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో ఏమంటే వర్షం నీళ్ళు మాత్రమే పడతాయి, హెవీ మినరల్స్. ఆ వాటర్ తెప్పించుకుని తాగేవాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్రతుకుతాను అని అనుకున్నా, 150 సంవత్సరాలు బ్రతుకుతాను అని అనుకున్నవాడు 50 సంవత్సరాలకి చచ్చిపోయాడు, క్యాన్సర్ వచ్చి. ఏమంటే ఇప్పుడు నేను మాట్లాడుతాను, అతను ఫ్యూచర్లో సెటిల్ అయినోడు కదా, సెట్ అయినోడేనా? సెటిల్ అయ్యాడు. డబ్బు లేదా, అధికారం లేదా, అన్నీ ఉన్నాయి. ఆయుష్ ఉందా, ప్రాణం నిలబడిందా? లేదు. ఇప్పుడు అబ్రహాముకి నీ ప్రాణానికి, నీ పిల్లలకి, నీ ఫ్యూచర్కి నాది భవిష్యత్, నాది గ్యారంటీ నీ ఫ్యూచర్. కానీ ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఎవరు? దేవుడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడిచ్చిన ఈ మాట అబ్రహాము జీవితంలో నెరవేరిందా లేదా మీరు చెప్పండి. ఎప్పుడు చచ్చిపోయాడు అబ్రహాము? వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చచ్చిపోయాడు. అంటే దేవుడు నీ ఫ్యూచర్కి గ్యారంటీ ఇస్తే నీ ఫ్యూచర్ గ్యారంటీ. నీ భవిష్యత్తు బాగుండాలంటే నీకు ఖచ్చితంగా నీ పక్కన గ్యారంటీగా నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఉండాలి నీ పక్కనే. దేవుడిని పక్కన పెట్టుకోకుండా ఉద్యోగం వస్తే నేను సెట్ అవుతాను, డబ్బులు సంపాదిస్తే నేను సెట్ అవుతాను, ఆస్తులు ఉంటే నేను సెట్ అవుతాను, లేదంటే మనుషులు నా పక్కన ఉంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళు ఉంటే బాగుంటుంది, నా ఫ్యూచర్కి తోడుగా వీళ్ళు ఉంటే బాగుంటుంది. చాలామంది లెక్కలు కూడా ఇలాగే ఉంటాయి. ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తే నా లైఫే వేరండి అంటాడు. 6 నెలలే రంగుల ప్రపంచం, తర్వాత అయిపోద్ది అంతా నల్ల ప్రపంచమే. ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తే నా జీవితమే వేరండి అంటాడు. ఏం వేరురా నాయన, అందరికీ అదే కదా, నీకు కొత్త కథ ఏముండదు. తెలియక అదొక ట్రాన్స్ మాయ. పెళ్ళికి ముందు ప్రేమ ఒక మానసిక రోగం. ఇది కొటేషన్, గోడల మీద రాయండి. పెళ్ళికి ముందు ప్రేమ ఒక మానసిక రోగం. దీని గురించి చెప్పాలని టైం పడుతుంది, ఎప్పుడైనా మాట్లాడుకుందాం తీరిగ్గా. అబ్రహాముకి నాకు ఈ వ్యక్తి ఉంటే నేను బాగుంటాను, ఈ వ్యక్తి నా జీవితంలోకి వస్తే బాగుంటాను, మనుషులు ఉంటే బాగుంటాను, డబ్బు ఉంటే బాగుంటాను, అధికారం ఉంటే బాగుంటాను, అదే భవిష్యత్, అదే కెరియర్, అదే ఫ్యూచర్ అని మనుషులు అనుకుంటుంటే అబ్రహాం ఇవేవి సంపాదించలేదు, దేవుడిని సంపాదించాడు. ఆ దేవుడు వెనకుండా అంటున్నాడు, నీ పిల్లల 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 వరకు నాదే గ్యారంటీ. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు వృద్ధాప్యం వచ్చేంత వరకు చావురాని ఉన్నా అన్నాడు. ఇంతకు మించిన భరోసా ఫ్యూచర్కి ఎవరైనా ఇస్తారా? మీరు ఆలోచించండి. గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? అంటే ఇప్పుడు నువ్వు కెరియర్గా ఎవరిని పెట్టుకోవాలి చెప్పండి. ఇప్పుడు నీ భవిష్యత్తు పోవాలంటే నీ కెరియర్గా ఎవరిని పెట్టుకోవాలి? ఇప్పుడు నీ వెనకాల ఎవరు ఉండాలి? ఇప్పుడు దేవుడు ఉండాలి. ఆయన తప్ప అన్నీ సంపాదిస్తాడు మనిషి. చదువు సంపాదిస్తాడు, ఉద్యోగం సంపాదిస్తాడు, పేరు సంపాదిస్తాడు, మనుషులను సంపాదిస్తాడు, ప్రేమలు సంపాదిస్తాడు, ఏమండి చక్కగా ఏమండి డిగ్రీలు సంపాదిస్తాడు, లోక సంబంధమైన డాక్టరేట్లు సంపాదిస్తాడు, చదువుల్లో డిగ్రీలు సంపాదిస్తున్నాడు. దేవుడిని సంపాదించావా? నీ పక్కన దేవుడు ఉన్నాడా? చెప్పు నాయన, ఏంటనాలి? నీ పక్కన ఉండి ఉన్నాడా? యెషయా గారు మాట అంటాడండి, నిజంగా అది ఆ మాట ఆ రోజున్న
యూదులకు కానీ, ఆ రోజున్న ఇశ్రాయేళ్ళకి కానీ, ఆ రోజున్న దైవ వ్యతిరేకులకు కానీ గుండెల్లో బాణం లాంటి మాట మాట్లాడతాడు యెషయా ఒకటే. ఏమంటాడు తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు అంటాడు. అది ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట మీరు ఆలోచించండి. దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నేను చెప్పింది జరుగుతుంది అన్నాడు అంతే. బా, ఏంట ధైర్యం! ఇదే సేమ్ ఇక్కడ మళ్ళీ అబ్రహాముకు దేవుడు ఇస్తున్న ధైర్యం. నువ్వు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. 2 గ్యారంటీలు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందో లేదో? ఒకటి శరీరానికి, 2 ఆత్మకు కూడా గ్యారంటీ ఇచ్చాడు ఇక్కడ. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేది అంటే పితరుల యొద్దకు ఏది వెళ్తుంది? శరీరమా, ఆత్మ? బాగా ఆలోచించండి. నేను ఇప్పుడు ప్రశ్న వేస్తాను మీ అందరికీ. ఇప్పుడు గ్యారంటీ కోసం, ఫ్యూచర్ బాగుండటం కోసం మనుషులు తీసుకునే జాగ్రత్తల్లో కొన్ని జాగ్రత్తలు నాకు జ్ఞాపకం చేయండి. నాకు పెద్దగా తెలియదు. కెరియర్ బాగుండడానికి మనుషులు తీసుకునే జాగ్రత్తలు కొన్ని జ్ఞాపకం చేయండి. ఎల్ఐసి కడదాం, వెరీ గుడ్. ఇంకా మ్యూచువల్ ఫండ్సా అవి, ఇంకా లైఫ్ టైము ఏమంటారు దాన్ని, బీమా ఏదో అంటారు, లైఫ్ టైం కవరేజ్లు ఏమో ఉంటాయి, లైఫ్ టైం బీమాలు. ఇంకా ఏంటండి, పెట్టుబడులు పెట్టడం, ఇంకా హెల్త్ పాలసీలు, ఇంకా 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 చెప్పండి. ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ పాలసీలు, పెట్టుబడులు, జాగ్రత్తలు అన్నీ వరుసగా ఒక పేపర్ మీద రాసి, సింగిల్ ప్రశ్న అది, నువ్వు తీసుకున్న ఈ జాగ్రత్తల్లో ఏ జాగ్రత్త అయినా నీ ఆత్మను కాపాడుతుందా? చెప్పాల. ప్రశ్న సింపుల్. మనుషులు నీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి అన్నారు కదా. ఈ జాగ్రత్తల్లో ఏ జాగ్రత్త అయినా ఆత్మను కాపాడుతుందా అంటున్నాను నేను. ఆత్మకు సెక్యూరిటీ ఇస్తుందా అంటున్నాను నేను. ఇస్తుందా, ఇవ్వదా? సింగిల్ ఆన్సర్ చెప్పండి. ఇవ్వదు. ఇవ్వని వాటి కోసం, లేదా నీ ఆత్మను కాపాడలేని వాటి కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టడం నీకేమనిపిస్తుంది? ఇది ఇంకా అర్థమవుతుంది మీకు. ముందుకెళ్తాను. ఇంకా నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు చేర్చబడదు అంటే దాన్ని విడగొట్టండి. క్షేమముగా పితరుల యొద్దకు వెళ్తావంటే పితరుల యొద్దకు ఎప్పుడు వెళ్తాం మనం? చనిపోయిన తర్వాత. అంటే ఇప్పుడు దేవుడిచ్చే భవిష్యత్తు కెరీర్ గ్యారంటీ ఎలా ఉందంటే, భూమి మీద గ్యారంటీ నాదే. ఒకవేళ నీకు మరణం వస్తే శరీరము, ఆత్మ 2 వేరైపోతాయి కదా. శరీరాన్ని శ్మశానానికి పట్టుకెళ్ళిపోతారు, ఆత్మను దేవుడు నరకానికి పట్టుకొని వెళ్తాడు. ఈ రెండింటికి చాలామందికి డిఫరెన్స్ తెలీదు. మనుషులు వచ్చి నీ శరీరాన్ని శ్మశానానికి పట్టుకెళ్తున్నారు, అంగరంగ వైభవంగా స్నానం చేయించి, పువ్వులు చల్లి, కాయింతాలు చల్లితే బాగోదని చిల్లర జల్లి, చిల్లరోడని ఆడు 2 కోట్లు సంపాదించిన చిల్లర చల్లుతారు. అంటే చివరికి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, ఇటు చిల్లర బతుకండి, చిల్లర బతికిపోతున్నాడు వీడని. అలా చిల్లర చల్లుకుంటూ, పువ్వులు చల్లుకుంటూ, విషయం ఏంటంటే ఇంటి దగ్గరే ఏడుస్తారు. కొంచెం బయటకు వచ్చారంటే ఏడుపు ఉండదు, నవ్వులు ఎత్తుకుంటారు, బాలేపోయాడు రైడని. అలా నవ్వుకుంటా హ్యాపీగా ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తినేసి స్నానం చేసి శుభ్రంగా పడుకుందామా, ఈడిని 2 రోజుల నుంచి ఇంటి ముందు పెట్టి సుఖం లేకుండా చేశారా. చుట్టుపక్కల వాళ్ళు బాధలు ఇవి. నిజం ఇవే జరుగుతాయి తెలుసా మీకు. ప్రాక్టికాలిటీలోకి వస్తే ఇదే ఉంది. వీడు అనవసరంగా 2 రోజుల నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నాడు రా, ఏమి తిననాకలేదు, టీవీ పెట్టుకుందామంటారా, అటు చచ్చిపోతే టీవీ పెట్టారా, టీవీ చూడనవట్లేదు. ఒక్కొక్కటిది ఒక బాధ. నవ్వుతుంటే నవ్వుతున్న వేటరా, చచ్చిపోయిన పెట్టుకుని నవ్వొచ్చాన్ని నవ్వనెవరు, ఏడనెవరు, తిన్నెవరు. ఒక్కొక్కటిది ఒక బాధ అండి. శవం అక్కడ ఉంటే మీకు తెలుసా, ఆ శవం అక్కడ ఉంటే పైకి మాట్లాడతారు కదండి. నిజం చెప్తున్నాను, ఇది ప్రాక్టికల్గా ఈ పెయిన్ నేను అనుభవించాను. వాళ్ళు మన ముందుకు వచ్చే, సర్లే తమ్ముడు ఏదో జరిగిపోయిందిరా, ఏం చేస్తామని అంటారు. ఆ పక్కకి వెళ్ళి ఏంటో రండి ఇంత ఆలస్యం చేస్తున్నారు, తీసేస్తే బాగుంటుంది కదా అంటాడు ఆడే. నిజం తెలుసా ఇది. నేను అనుభవించాను ఈ పెయిన్. చిచ్చి ఇంత దుర్మార్గులుగా ఉన్నాడు మనుషులు. మొహం ముందు ఒకటి మాట్లాడుతున్నారు, పక్కకి వెళ్ళి ఒకటి మాట్లాడుతున్నారు. చచ్చిపోయారు కదండి, వచ్చేవాడు వస్తాడు, తీసేయచ్చు కదా. చూసారా? అంటే ఇప్పుడు ఆడి ఇంటెన్షన్ అంతా ఏంటి చెప్పండి. ఇప్పుడు అర్జెంట్గా ఏం చేయాలి?
తీసేయరా బాబు, తీసే ఉంచుకు మా కళ్ళ ముందు. నిజమండి, ఇది అందరి జీవితంలో జరిగేది చెప్తున్నాను నేను. ఈ మాత్రం దానికి ఈ 60-70 సంవత్సరాలు ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదానికి కట్టలాగా మంచం మీద ఏమంటే లేదంటే వాకిట్లో పడుకునే దానికోసం గ్యారంటీలు భవిష్యత్తు కెరియర్ అని మాట్లాడి, ఇదిగో దేవుడు చెప్తున్న అసలు మాటను వదిలేశారు. అబ్రహము, ప్రపంచం మోసపోయింది, అలా నిన్ను మోసపోనివ్వను, నీ జీవితకాలం అంతా నాదే గ్యారంటీ, నెక్స్ట్ నీ మరణం తర్వాత ఆత్మకు కూడా నాదే గ్యారంటీ, నీ ఆత్మను క్షేమంగా స్వర్గానికి చేరుస్తాను, నీ పితరుల యొద్దకు చేరుస్తాను అన్నట్టు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. చివరి వారం నేను ఆపిన దగ్గర స్టార్ట్ చేయాలి. అలా ఎంతమంది గుర్తుంది చెప్పండి? ఎక్కడ ఆపానో ఎంతమంది గుర్తుంది? చివరి వారం మెసేజే గుర్తులేదు. చనిపోయిన తర్వాత ధనవంతుడి సందర్భం తీసుకొచ్చాను. ధనవంతుడు లోక సంబంధంగా మనుషులు ఏదైతే ఫ్యూచర్ అనుకున్నారో, కెరియర్ అనుకున్నారో అందులో సెట్ అయిపోయాడు అని కూడా చెప్పాను. సెట్ అయిపోయాడా? మళ్ళీ అడుగుతున్నాను, సెటిల్ అయిపోయాడా? అక్కడ ఉన్నది చెప్పండి. లోక సంబంధంగా మనుషుల ఆలోచనల ప్రకారం లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు సెటిల్ అయిపోయాడా లేదా? సెటిల్ అయిపోయాడు. ఇక్కడ ఆగిపోదాం, మీరు కూడా ఇక్కడ ఆగండి. ధనవంతుడు సెటిల్ అయిపోయాడండి. ఇప్పుడు ఆ ధనవంతుడిని ఎవడు చూసినా ఏమనుకుంటున్నాడు? బ్రతుకంటే వీడిదండి, జీవితం అంటే వీడిదండి. 1 సంవత్సరానికి కాదు, 2 సంవత్సరాలకు కాదు, అనేక సంవత్సరాలకి సరిపడా విస్తారమైన పంటలు సమకూర్చుకున్నాడంటే వీడికున్న ఫ్యూచర్ నాలెడ్జ్ ఎవరికి లేదండి, వీడికున్న గోల్స్ ఎవరికి లేవండి. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి, సెట్ అయిపోయాడండి అని అందరూ అనుకున్నారు. ఆడి కోసం ఆయన చూసిన వాళ్ళు అందరూ కూడా అదే అనుకున్నారు. ఆ రోజు మనసులో పెట్టుకోండి. మీకు ప్రశ్న అడుగుతున్నాను, అసలు లోకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడి సందర్భాన్ని యేసు ప్రభు ఎందుకు చెప్పారు తెలుసా ఎవరికైనా? ఇప్పుడు ఆయన ప్రసంగంలో సడన్గా ధనవంతుడు ఎందుకు పట్టుకొచ్చాడు తెలుసా ఎవరికైనా? అది నేను చెప్పింది చివరి వారం. అన్నదమ్ములకు ఆస్తి గొడవ వచ్చింది కనుక ఇది చెప్పాడు. ఇంకా తీవ్రంగా ఆలోచిద్దాం ఈ వారం. అది నిజమే, అన్నదమ్ములకు ఆస్తి గొడవ వస్తేనే ఈ ధనవంతుడి సందర్భం పట్టుకొచ్చాడు. అసలు విషయం ఏంటంటే ఆయన పదం ప్రయోగించాడు చూశారు, వెర్రివాడా ఈ రాత్రి. అది ఎవరికి? మనం చదువుతున్నప్పుడు ధనవంతుడిని దేవుడు అంటున్నాడు అన్నట్టుగా ఉంటుంది. అసలు ఈ సందర్భం లేపింది ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి గురించి ఇంత గట్టిగా ఉపమానాలతో సహా నువ్వు నరకానికి వెళ్ళిపోతావని ఇంత గట్టిగా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆయన ఆ ధనవంతుడు వచ్చి ఆస్తి పంపకాలు చెయ్యండి అని చెప్పడానికి ముందు ఓ ప్రసంగం చేశాడు ఆయన. బాగా వినాలి, ఇది ఇక్కడి నుంచి పట్టుకుంటే కానీ ఇది దొరకదు మీకు. ధనవంతుడి యొక్క సందర్భం ఎత్తడానికి ముందు ఆయన ఒక ప్రసంగం చేశాడు. అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రసంగాలు విన్న సమూహంలో నుండి, అంటే ఆ జన సమూహంలో నుండి ఒకడు వచ్చి ప్రశ్న అడిగాడు, ప్రభా కొంచెం అది డాక్యుమెంట్లు సెటిల్ చేస్తావా అని. ఏ డాక్యుమెంట్లు అంటే ఫ్యూచర్, ఇది మన పిత్రార్జితం, తండ్రి నుండి వచ్చిన ఆస్తి ఉంది, డాక్యుమెంట్లు, కొంచెం డాక్యుమెంట్లు సెటిల్ చేయాలని అడిగాడు. వినండి జాగ్రత్తగా. యేసుప్రభుకి ముందు విపరీతమైన కోపం వచ్చింది ఆ డైలాగ్ వినగానే. ఎందుకు కోపం వచ్చింది తెలుసా? చేసిన ప్రసంగం ఒకటే, వీడొచ్చి అడుగుతున్నది ఇంకోటి. బాగా గెస్ చేయాలి ఇది. ఆయన చేసిన ప్రసంగం ఒకటే, వీడు అడుగుతున్నది మరొకటి. విపరీతమైన కోపం క్రీస్తు కళ్ళల్లో కనపడింది ఆ రోజు వాడికి. ఏం ప్రసంగం చేశాడో చూపిస్తాను. లోకాసు వార్తకి రండి అందరూ. 12వ అధ్యాయానికి. ఇప్పుడు 12వ అధ్యాయంలో 1 నుంచి 12వ వచనం వరకు ఆయన ప్రసంగం.
ఓకేనా? లోకాసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి, లోకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన ప్రసంగం. ఇప్పుడు ఇదంతా చదివితే లేట్ అవుతుంది కనుక మీకు ముఖ్యాంశాలు చదువుతాను. వార్తలు చదువుతున్నప్పుడు ముందే వేస్తాడు కదా, ఏంటవి ముఖ్యాంశాలు. ఇప్పుడు ఈ ప్రసంగంలో ముఖ్యాంశాలు వేస్తాను మీకు, అంతే, టైం అయిపోద్ది అంత చదివితే. ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య విషయం ఏంటంటే, ఈ ప్రసంగంలో బాబు మీరు అనవసరంగా లోక సంబంధమైన వాటికి, ప్రాణానికి, ప్రాణ భయానికి, ఈ లోకంలో ఉండే 60-70 సంవత్సరాల ఈ జీవితానికి బాగా భయపడుతున్నారు మీరు. ఆ భయాన్ని వదిలేయండి అని ప్రసంగం చేసేట. మీకు 5వ వచనం చదువుతాను. 5వ వచనమే బాగా ఆలోచించాలి. ఇది 5వ వచనం, లోకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. ఆగండి, మీరు ఎవరికి భయపడాలో మీకు చెప్తాను. అంటే అప్పటి వరకు ఈ ప్రసంగం వింటున్న జనానికి ఎవరికి భయపడాలో, దేనికి భయపడాలో తెలీదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మనం దేనికి భయపడాలి చెప్పండి? మీరు మీ బౌండరీలో మాట్లాడకూడదు. చివరి వారం ప్రసంగంలో కుకట్పల్లి, మియాపూరు, మాదాపూరు, పటాన్చెరు, ఈ మనుషులు, అంటే మన చుట్టూతా ఉన్న మనుషులు, లోకంలో ఉన్న మనుషులు, వాళ్ళు ఫ్యూచర్ అంటే ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలో ఏముంటాయి, వాళ్ళలో నుండి తీసుకుంటే బైబిల్కు వాళ్ళని టాలీ చేస్తూ ఉంటే యేసుప్రభు మాట్లాడిన అసలు మాటలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా వెళ్ళి ఏమన్నా మీరు దేనికి భయపడతారు అంటే చెప్పండి, దేనికి భయపడతారు వాళ్ళు? ఓవరాల్ ఫైనల్, నేను దీనికి ఇదంటే నాకు చాలా భయం, చెప్పండి ఒకటి, మీరు చెప్పాలి. దేనికి భయపడతారండి మనిషి? చావుకండి, అంతేనా? అల్టిమేట్గా మనిషి భయపడేది దేనికి? మియాపూర్లో ఒక బిల్డింగ్ ఉంది, ముత్తూట్ ఫైనాన్స్ స్టోర్ ఉంది. ఆ బిల్డింగ్కి దానిపైన ఫ్లోర్ ఉంటుంది, అక్కడ చర్చ్ జరుగుతుందట. ఆ చర్చ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ 4 రోజుల్లో చనిపోతున్నారట అన్న వార్త పేపర్లో వచ్చింది అనుకోండి. మీలో ఎంతమంది ఈ ఫ్లోర్కి వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు? బతుకుంటే బొలసాకు అమ్ముకుని లేదా బొలసాకు తిని బతుకుతాను, నాకు ఎందుకురా నేను అక్కడికి. ఎందుకు చచ్చిపోతున్నారో లేదో తెలీదు, వార్త వచ్చింది అంతే. ఈ హాలు కూడా ఎవడరాడు నాకు తెలిసి. ప్రాణభయం మనిషికి ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాణభయంతోనే మనిషి ఏం చేస్తాడు అంటే, నేను చచ్చిపోతే ఎలాగా, నాకేమైపోద్దో, నాకు చావు వచ్చేస్తుందేమో, నాకు చావు రాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్దామా, నాకు చావు రాకుండా అడ్డుకోవడానికి డబ్బు సంపాదిద్దాం. ఏమంటే నిజంగా మనిషి ఆలోచనలన్నీ ఒక పీక్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నది ఏంటంటే, అసలు మీరు దేనికి భయపడాలో దానికి భయపడటం అనేసి మిగతా అన్నిటికీ మీరు భయపడుతున్నారు అంటాడు ఆయన. ఇప్పుడు 5వ వచనం బాగా చదువుదాం. 5వ వచనం, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి. ఇక్కడ ఆగండి, దేనికి భయపడాలి, ఎవరికి భయపడాలి, ఆయన ఏం చేస్తాడని భయపడాలి. దేవుడికి భయపడాలి. ఎందుకు దేవుడికి భయపడాలి అంటే, నువ్వేమో జీవితం అంటే మరణం వరకే 60-70 ఏళ్ళు అనుకున్నావు, కాదట. 60-70 ఏళ్ల తర్వాత ఇంకో జీవితం ప్రారంభమవుతుందట ఆత్మకి. ఆ ఆత్మనట నరకములో వేయగలిగిన శక్తి, పవర్, లేదా ఆ ఆత్మను నరకములో నుండి తప్పించగలిగిన శక్తి, పవర్. డబ్బుకి లేదు, ఆస్తికి లేదు, నీ శరీరంలో ఉన్న బలానికి లేదు, నీ చుట్టూ ఉన్న మనుషులకు లేదు, నిన్ను ప్రేమించే వారికి అంతకంటే లేదు. ఆ శక్తి ఎవరికి ఉందట? దేవునికి. కనుక నువ్వు భయపడితే గీపడితే ఎవరికి భయపడాలంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఏ యువకుడి దగ్గరికైనా పట్టుకెళ్ళి మూతిలో కెమెరా పెట్టండి, మీరు దేనికి భయపడుతున్నారంటే, నా భవిష్యత్తు ఏమైపోద్దని భయపడుతున్నాను. తల్లిదండ్రుల దగ్గరికి ఎట్టండి, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దని మాకు బెంగగా ఉంది. ఇదేంటిది? అందరూ దీనికోసం బెంగెట్టుకున్నారేంటి?
ఆయన అంటున్నాడు చచ్చిపోయిన తర్వాత నరకంలో ఆత్మ పడిపోద్ది, దాని గురించి భయపడండి. దాన్ని తప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడికి మీరు భయపడండి. దేనికి భయపడాలి, దేనికి భయపడుతున్నారు? ఈ ప్రసంగం ఎలాంటి ప్రసంగం అండి ఇది? మీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే ఇలాగుంటే ఈ ప్రసంగం యేసుప్రభు మాట్లాడితే మీతో, యేసుప్రభు ఈ ప్రసంగం చేస్తే మనతో, ప్రత్యక్షంగా ఆ ప్రసంగం మీరు యేసుప్రభు నోట వింటే, అంతే కదండి. బోధకులు అందరికంటే సుప్రీం, బాగా బోధించగలిగిన వాడు ఎవరు చెప్పండి? యేసుప్రభు అండి. ఆయన తర్వాతే ఏ బోధకుడైనా. అలాంటి ఆయన ప్రసంగం చేశారండి. మీరు దేనికి భయపడకండి, మిమ్మల్ని నరకములో వేయగలిగిన శక్తిమంతుడైన దేవుడికే మీరు భయపడండి. అంటే చావుకు కాదు భయపడవలసింది, లేదా ఈ 60-70 ఏళ్ల జీవితం గురించి కాదు భయపడవలసింది. ఆత్మకు ఒక జీవితం ఉంది, ఆత్మకు ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు నరకంలోకి వెళ్ళాలా, ఆ భవిష్యత్తు స్వర్గంలోకి వెళ్ళాలా, ఆ భవిష్యత్తును డిసైడ్ చేయగలిగిన శక్తి దేవుడిది. ఆయనకి మీరు భయపడండి. అంతిమంగా భూమి మీద భవిష్యత్తు బాగుండాలి అన్నా, మరణం తర్వాత వచ్చే ఆత్మకున్న భవిష్యత్తు బాగుండాలి అన్నా, మనిషి ఎవరికి భయపడాలి, ఎవరికి లోబడాలి? దీనిని బట్టి దేవునికి. అంతే కదండి. మీకు మాట చెప్తానండి. చాలామంది అనుకుంటాం, ఓదార్పు కోసం చెప్తున్నాను ఈ మాటలు. భర్త, భార్య, కుటుంబం, పిల్లలు అందరూ బాగున్న వాళ్ళ కుటుంబాలు చూడండి, బాగానే ఉంటాయి. కొందరు కుటుంబాల్లో లేముంటుంది, డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉంటాయి. విషయం ఏంటంటే వాళ్ళ జీవితము రోజు రోజు గడిచిపోతుంది, మన జీవితము రోజు రోజు గడిచిపోద్దండి. వాళ్ళది చిన్నపాటి ఇరుకులతో ఇబ్బందులతో గడుస్తుంది, కొంచెం డబ్బు ఉన్నవాడిది సుఖంగా ఆనందంగా గడుస్తుంది. గడవటం అయితే మాత్రం ఆగదు. ఆగుతుందా? డబ్బు ఉన్నవాడిని ఆపుకోమనండి, కాలాన్ని ఆపుకుంటాడా? డబ్బు లేనివాడిని బాబు కొంచెం కాలం బాగలేదు బాబు, బాగున్న తర్వాత గడుపుది కానీ ఆపే అంటే ఈడిది ఆపుతుందా? ఏది ఆగదు. ఆగుతుందండి? ఏది ఆగదండి. ఉన్నా లేకపోయినా, ఏమన్నా నువ్వు చేస్తున్నా చేయకపోయినా కాలం అనేది అలా వెళుతూనే ఉంటుంది. కరోనా కాలంలో ఎవరు డ్యూటీలకు వెళ్ళారు చెప్పండి? వెళ్ళారా? 3 నెలలు 4 నెలలు కాలం గడిచిందా లేదా? తిన్నామా లేదా? బతికామా లేదా? బతికాము. కాలం వెళ్ళిపోద్దండి, కాలం వెళ్ళిపోద్ది. కానీ కాలాన్ని ఇచ్చిన వాడు కాలాన్ని దేనికి ఖర్చు పెట్టావని అడుగుతాడు. నెక్స్ట్ నీ పరిస్థితి గురించి, నీ ఆత్మ గురించి ఎలా సెక్యూర్ తీసుకున్నావు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడుగుతాడు. చివరి మీరు బాగా వినాలి, ఇది చివరి చెప్తాను అసలు విషయం. ఇప్పుడు ఈయన ఇంత మంచి ప్రసంగం చేసి ఫ్యూచర్ గురించి, మనుషులు ఈ భూమి మీద ఆలోచిస్తున్న ఆలోచనల గురించి ఒక మాట చెప్పాడండి. మంచి మాట చెప్పాడో 6వ వచనం చూడండి. అక్కడ ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గలవానికి మీరు భయపడండి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఇది అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాడేంటి? ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. ఆయనకే భయపడండి అంటే అంతిమంగా మనిషి భయపడవలసింది ఎవరికి? ఇప్పుడు దేవునికే. రోగానికి భయపడవలసిన అవసరం లేదు. ఆ రోగాన్ని తీయగలిగిన శక్తి దేవుడికి ఉంది. ఒకవేళ ఆ రోగంతోనే నువ్వు చచ్చిపోవాలంటే అలా నీ జీవితానికి శాసనం చేస్తే అలాగే నీ జీవితం వెళ్ళిపోయినా ఆ రోగంతో చచ్చిపోయిన శరీరంలో నుండి నీ ఆత్మను తీసి స్వర్గానికి తీసుకుని వెళ్ళగలిగిన శక్తి కూడా దేవుడికి ఉంది. ఉందా లేదా? ఏమన్నా మాట అడుగుతానండి, ఆరోగ్యంగా చచ్చిపోయినాడు మంచోడును, రోగంతో చచ్చిపోయినాడు చెడ్డోడా? లాజర్ గారు ఎలా చచ్చిపోయాడు చెప్పండి? లాజరు ఎలా చనిపోయాడు? ఎలాంటి రోగం చెప్పండి? అది ఎలాంటి రోగం? వైద్యం లేని రోగం. చివరికి కుక్కలు కూడా వచ్చి కురుపులు నాకాయంటే ఎంతటి భయంకరమైన స్థితిలో చచ్చిపోయాడండి. అలాగని అతను ఇప్పుడు లోకం దృష్టిలో అతను చావుని చూసి ఏమనుకుని ఉంటుంది ఆ రోజుల్లో? పోనీ లాజర్ గారి పక్కన మీరు ఉన్నారు, మీరు ఏమనుకుంటారు చెప్పండి? మీ మనసులో ఉన్నది ఏంటి చెప్పండి? ఎటువంటి పాపం ఏదో పాపం చేసి ఉంటాడు, అంతే కదండి. ఆడికి ఏదైనా కష్టంతో లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు అనుకోండి, వీడేదో పాపం చేసి ఉంటాడండి, వీడేదో దొంగడై ఉంటాడండి, అందుకేనండి దేవుడు ఇలా చేశాడండి, ఇలా మాట్లాడతారు. లేదు, సహజంగా అందరూ జాలి చూపిస్తారు, చేదరించుకుంటారు. ఏమంటారు, లోపల ఒక రకమైన అసహ్యం ఉంటుంది. కానీ రోగంతో చచ్చిపోయాడు, పాపంతో చచ్చిపోలేదు. ఒంటికి రోగం ఉందేమో కానీ హృదయంలో ఏమి లేదు,
పాపం లేదు. ఈరోజు మనుషులందరికీ ఆరోగ్యం ఉంది, శరీరం బాగుంది, శరీరంలో ఆరోగ్యం ఉంది, హృదయం నిండా మాత్రం ఏముంది? పాపం. ఏది ప్రమాదం చెప్పండి రెండిట్లో? ఏది ప్రమాదం? పాపం ప్రమాదం. పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తా. మళ్ళీ చెప్తున్నాను, ఒంట్లో ఉన్న రోగాలకు కాదు నువ్వు భయపడటం, నీ హృదయంలో ఉన్న పాపానికి భయపడు. ఆ పాపం నిత్యము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, నిత్యాగ్ని దండంలో వేస్తుంది. రోగమా? దేవుడి చేతుల్లో ఉంది అది బాగు చేయటం. ఒకవేళ బాగు చెయ్యలేదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన 600 సంవత్సరాలు ఏం బతుకుతావా? చాలామందికి చిన్న లాజిక్ కూడా తెలియదు. నాకు బాగా ఆరోగ్యం ఉందండి, ఏ రోగం లేదండి, 200 సంవత్సరాలు బతుకుతానా? చెప్పండి. రోగం ఉన్నా 60-70 ఏళ్ళే, ఆరోగ్యంగా ఉన్నా 60-70 ఏళ్ళే, అంతే కదండి. లైఫ్ టైం అయిపోద్దండి, ఎక్స్పైర్ అయిపోద్దండి. ఇప్పుడు మందు ఉంటుందండి, కొనుక్కుంటాము. దగ్గు చేసా తెచ్చుకున్నారు, జాగ్రత్తగా విన్నారు, దగ్గు చేసా తెచ్చుకున్నారు, దగ్గు మందు తెచ్చుకున్నారు, 2 రోజులు తాగారు, తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయింది కదా అని మూతెట్టి పెట్టేశారు అలా పక్కనే. 6 నెలల తర్వాత మళ్ళీ దగ్గు వస్తుంది. ఇప్పుడు ఆ దగ్గి మందు వేసుకునేటప్పుడు ఏం చూస్తారు చెప్పండి మీరు? ఎందుకు చూశారు? దగ్గు మంది కదా రకమైన లోపల వేసుకుంటారు. అమ్మే దానికి మ్యానుఫ్యాక్చరింగు, తర్వాత ఎక్స్పైర్ అయిపోయిందా? మందు ఎక్స్పైర్ అయిపోయిందా? మందు ఎక్స్పైర్ అయిపోతే నీకు ఎక్స్పైరీ ఉండదా? ఉంటుంది. అది సీల్తో ఉన్నా ఎక్స్పైర్ అయిపోద్ది, సీల్ ఓపెన్ చేసినా ఎక్స్పైర్ అయిపోద్ది. నీకు డబ్బు ఉన్నా ఎక్స్పైరీయే, డబ్బు లేకపోయినా ఎక్స్పైరీయే. ఆరోగ్యం ఉన్నా ఎక్స్పైరీయే, ఆరోగ్యం లేకపోయినా ఎక్స్పైర్ అయిపోతామండి. ఈ విజన్ మనసులోకి ఎక్కితే మనిషి ఆలోచన విధానం బాగుంటుందండి. నేను ఉండను ఈ లోకంలో, ఉన్నంతకాలం బాగుండాలి, ఉన్నంతకాలం దేవుడు పనిచేయాలి, ఉన్నంతకాలం కలిసి ఉండాలి, ఉన్నంతకాలం ప్రేమగా ఉండాలి. నేను ఎక్స్పైర్ అయిపోతాను అన్నది మనసులో ఉంటే మనిషి ఆలోచనలన్నీ బాగుంటాయి. నేను ఎక్కడే ఉండిపోతానంటే మనిషి కుళ్ళిపోతాడు, ఆలోచనలు కుళ్ళిపోతాయి. బాగా చెప్పాడు యేసుప్రభు, మీరు దేవునికే భయపడవాలని, ఎందుకంటే ఆయన నరకములో వేయగలిగిన శక్తిమంతుడు. ఇప్పుడు చూడండి అసలు విషయం చెప్తాడు 6లో. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అంతే కదా. ఆ రోజు పిచ్చుకలు అమ్ముతున్నారట. బాగా వినండి, ఈ పిచ్చుకల సందర్భం ఎందుకు తెచ్చాడంటే, ఆ రోజు బలేయడానికి దేవాలయంలో ఈ వ్యాపారం జరిగేది ఎక్కువగా. ఏ వ్యాపారం? పిచ్చుకలను కొనుక్కోవటం, పావురాలను కొనుక్కోవటం, గొర్రెలను కొనుక్కోవటం, మేకలను కొనుక్కోవటం, పట్టుకెళ్ళి అక్కడ బలేసేయటం. వీటి పాపం చేసిన పతోడు. అలాగే పాపం వీడు 2 పిచ్చుకలను కొనేసారట. పిచ్చుకలు కొనేసి బలేసేటప్పుడు ఏమవుతుందంటే, పొరపాటున ఒక్కొక్కసారి దాని తాడిప్పు కానీ కొన్ని ఎగిరిపోతాయండి. కొన్ని బలైపోతాయి, కొన్ని ఎగిరిపోతాయి. ఇప్పుడు జాతకమేనండి, 2 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. అంటే అర్థం, 2 పిచ్చుకలు చచ్చిపోవాలా, 2 ఒకటి తప్పించుకోవాలా, తప్పించాలా, ఇది నా చేతుల్లో ఉంది. అందులో ఒకదానినైనా కూడా నేను ఏం చేయను అంటున్నాడు, మర్చిపోను. ఇప్పుడు పిచ్చుకను మర్చిపోనన్న దేవుడు నీ ఫ్యూచర్ని మర్చిపోతాడా? బాగుందా? పిచ్చుక ప్రాణం గురించే డెసిషన్ తీసుకుంటున్నాను, పిచ్చుక ప్రాణం గురించే నేను ఆలోచిస్తున్నాను అన్నప్పుడు నీ ఫ్యూచర్ గురించి, నీ ప్రాణం గురించి, నీ కెరియర్ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ఆత్మ గురించి, మరణం తర్వాత రాబోయే బ్రతుకు గురించి దేవుడు ఆలోచిస్తాడా, ఆలోచించడా? అంటే ఇప్పుడు మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో. మన భవిష్యత్తును బాగా ఎవరు డిజైన్ చేయగలరు? దేవుడు. ఓ మాట చెప్తాను మీకు మీరుగా బాగా వినాలి. ఇది యవనస్తులు బాగా వినాలి. మీకు మీరుగా మీ భవిష్యత్తును డిజైన్ చేసుకుని, మీలో ఎవరైనా ప్రధానమంత్రి మోడీ గారికి కుమార్తెంటే మీ లైఫ్ టైం ట్రై చేయండి ఆమెను కానీ పెళ్లి చేసుకోవడానికి. అవుతుందా అవదా? మియాపూర్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. మన సంఘానికి వచ్చే అవనస్తులు అనుకుందాం, మోడీ గారికి ఒక కుమార్తె ఉంది, మీరు లైఫ్ టైం ట్రై చేసినా ఆమెను పెళ్లి చేసుకోగలరా? అక్కడికి వెళ్ళగలరా? ఎందుకు వెళ్ళలేరు చెప్పండి? ఆయన మన ఊరికి ప్రెసిడెంట్ కాదు, ఆయన దేనికి? దేశానికి. బైబిల్లో ఉన్న ఒక అతి సామాన్యుడిని తీసుకెళ్ళి, అసలు అతన్ని ఇంకా చెప్పాలంటే బానిసని తీసుకెళ్ళి రాజుగారికి అల్లుడిని చేసాడు దేవుడు. ఎవరిని చెప్పండి? బాగా ఆలోచించండి. యోసేపు కదా, రైట్.
ఇప్పుడు యోసేపు కెరియర్ యోసేపు చేతుల్లో పెట్టుకుని డిజైన్ చేసుకున్నాడా? యోసేపు భవిష్యత్తును దేవుడు డిజైన్ చేశాడు. ఎందుకు చేశాడు యోసేపు భవిష్యత్తును దేవుడు ఎందుకు డిజైన్ చేశాడు? మీరు బాగా ఆలోచించండి, ఎందుకు డిజైన్ చేశాడు? తన కెరియర్ తాను ప్లాన్ చేసుకోలేదు, తన కెరియర్ని దేవుడి చేతుల్లో పెట్టాడు. నువ్వు ఎటు తీసుకెళ్తే అటు తండ్రి, నువ్వు ఎలా చేస్తే అలా వాడబడతాను తండ్రి, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను తండ్రి. మనం ఏం చేస్తాం? నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, అది చెయ్యాలనుకుంటున్నాను, అది అలాగైతే ఇది ఎలాగవుతుంది, ఇది ఎలాగైతే అది అలాగవుతుంది. ఏటో ఈక్వేషన్లు ఉంటాయండి, స్కెచ్లు ఉంటాయి. ఒక్క స్కెచ్ పని చేయదండి నాకు తెలిసి, బుట్టలో పడతారు వీళ్ళు ఎక్కడో. అలాగ అనుకున్నాను అన్న జరగలేదు, అది ఇలాగ అనుకున్నాను అన్న ఇది అవ్వలేదు. ఎందుకు అవుతుంది? నీ స్కెచ్లు ఇవన్నీ. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మాట ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నట్టు. ఒప్పుకొనుము, అగ్రి అయిపో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం. నా లైఫ్లో, నా భవిష్యత్తు, నా కెరియర్, నా ఫ్యూచర్ అంతా ఆయనే నా భవిష్యత్తు. ఆయన నడిపించినట్టుగా వెళతాను, ఆయన చెప్పింది చేస్తాను, ఆయనే అను అండండి మనిషి. ఇంకో విషయం తెలుసు, ఇక్కడ ఇంకా బాధాకరం తెలుసా? ఆయన నా భవిష్యత్తు, ఆయన చెప్పింది నేను చేస్తాను అని అనకుండా, నేను ఒక స్కెచ్ చేసుకున్నాను, నా వెనకాల నువ్వు రా అని పిలుస్తాడు ఉపవాస ప్రార్థనలు ఎట్టి. అంత దారుణం చూసారు దేవుడు మనిషి. నేను ఒకటి అనుకుంటున్నాను, నేను ఒకటి చెయ్యాలనుకుంటున్నాను, నువ్వు నా వెనకాల రా అంటాడు. చివరి వారం మాట చదివించాను మీకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు పోయి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుమని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు, మీ జీవము ఏపాటిది అన్నాడా? అవలేదు. కంటిన్యూషన్లో మాట చెప్పాడు ఏమని? దేవుని చిత్తమైతే అది చేతము ఇది చేతమని చెప్పుకొనవలెను. అలాగే ఉందా? మనిషట దేవుడు చిత్తమైతే చేస్తానని అనాలట. దేవుడికి ఇష్టమైతే చేస్తానండి, దేవుడు ఇష్టమైతే దేవుడికి ఇష్టమైనవే చేస్తానండి అనాలట. అలా కాదట. వ్యాపారాలు అంటున్నాడట, లాభాలు అంటున్నాడట, సంపాదనలు అంటున్నాడట, దేవుడు ఇచ్చిన ఫ్యూచర్ని, దేవుడు ఇచ్చిన భవిష్యత్తును వద్దనుకుంటున్నాడట, అతని ఫ్యూచర్ని అతను డిజైన్ చేసుకుంటున్నాడట. తప్పండిది. నిలబడవి ఇవేవి. మళ్ళీ చెప్తున్నాడు, అవేవి నిలబడవండి. ఏదో సాధించామన్న ఆ సంతృప్తి అలా మనసులో ఉంటుంది, తెలియకుండా ఏదో వెలుతు లోపల కొడతా ఉంటుంది. నేను ఏం చేశాను, నేను ఏం బతుకుతున్నాను, ప్రసంగం విన్న ప్రతిసారి గుండెల్లో దిగుతూ ఉంటుంది, నేను ఏం సాధించాను, ఏం చేస్తున్నాను దేవుడికి. మరి ఏదో సాధించానంటే నా లోకంలో దేవుడు ప్రసంగాలు వినేసరికి నీ హృదయం నలిగిపోతుందంటే ఎక్కడో తేడా ఉంది. నువ్వు ఎక్కడో దేవుడికి దూరంగానే, వ్యతిరేకంగానే నీ జీవితం కొనసాగుతుంది. దేవుడు కోరుకున్న ఫ్యూచర్ నీలో కనపడటం లేదు, భవిష్యత్తు నీలో కనపడటం లేదు. మళ్ళీ చెప్తాను నేను, అది 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి కదా, వాటి ప్రాణాల విలువ నాకు తెలుసు కదా, వాటినే నేను దృష్టించాను కదా. ఇప్పుడు అంటే అక్కడ తర్వాత కంటిన్యూషన్ చదవండి, మన గురించి చెప్తాడు. పిచ్చుకల గురించి చెప్పి మన గురించి ఏం చెప్పాడంటే, మీ తల వెంట్రుకలు అన్నీ అంటే అర్థం ఏంటి చెప్పండి? తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవంటే ఏమన్నా మాట్లాడుతానండి అంటే ఆ మాట యొక్క తీవ్రత మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్. ఇది మిమ్మల్ని సహజంగా నిలబెట్టి మిమ్మల్ని బాగా ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ పేరు చెప్పండి అని మిమ్మల్ని అడిగాం అనుకోండి, మీరు ఎవరి పేర్లు చెప్తారు? ఫస్ట్ ప్లేస్ కళ్ళు మూసుకోగానే మా అమ్మ. సెకండ్ ప్రైజ్ ఆవిడకి బంగారం ఇచ్చారు. నెక్స్ట్ వెండి ప్రైజ్ ఎవరికి ఇస్తారు? మన నాన్న. థర్డ్ ప్రైజ్ కాంస్య పథకం ఎవరికి ఇస్తారు? కొంతమందికి ఎవరో బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, మా అక్క అంటాడు, మా తమ్ముడు అంటాడు, మా చెల్లి అంటారు. ఇంకా 4th ప్రైజ్ ఉంటుంది, 5th ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 10, 100 ఉంటాయి. మనిషికి 100 మంది నన్ను ప్రేమిస్తున్నారు అన్న భ్రమలో ఉంటాడు. భ్రమది. ఇక్కడ విషయం ఏంటంటే, నన్ను వీళ్ళు బాగా ప్రేమిస్తున్నారు అని చాలామంది అనుకుంటారండి. విషయం ఏంటంటే, దేవుడి కంటే గొప్పగా ఏ మనిషిని ప్రేమించలేడు. కొంచెం ట్రాప్ తప్పిన వాళ్ళు ఉంటారు.
అంటే ఇందాక చెప్పింది కొంచెం ఒరిజినల్ ట్రాక్, కొంచెం మంచి ట్రాక్. ఈ ట్రాక్ తప్పిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరంటే యవనస్తులు. వీళ్ళు నిలబెట్టి, ఎవరమ్మా నీకు బాగా ఇష్టం అంటే కళ్ళు మూసుకొని, మా రాజు. ఎవరు అంటే ప్రియుడు. ఆయన అడిగితే కళ్ళు మూసుకుని, అంతకుముందేమో మా అమ్మ మా నాన్న అంటాడు, ఈవిడ రాగానే ఎవ్వరు లేరండి నా రాణి, ఆవిడకంటే నన్ను ఎవరు బాగా అర్థం చేసుకోలేరు, ప్రేమించలేరు అంటాడు. ఇదే మాట మీద సంవత్సరానికి పైగా నిలబడలేడు. 1 year నిలబడతాడు మహా నిలబడితే. కొంచెం పెళ్లి చేయలేదంటే, ఎక్స్టెండ్ అయిందంటే 2 సంవత్సరాలు నిలబడుతుంది. ఇది పెళ్ళి అయితే ఏమీ లేదు, మళ్ళీ అమ్మ నాన్నలేనండి వీళ్ళు దొంగలండి అంటారు. మళ్ళీ ఇటు తిరిగి పాపం ఒరిజినాలిటీ కొంచెం ఇక్కడే ఉంది అమ్మ నాన్నల దగ్గర. మిగతా అన్ని ట్రాష్ లేచిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, లేచిపోతూ ఉంటాయి. ఏది నమ్మడానికి లేదు. కానీ ప్రపంచంలో నిన్ను ఎవడైతే బాగా ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్ముతావో, వాళ్ళలో ఎవరైనా నీ వెంట్రుకలు లెక్కించగలరా అని అడుగుతున్నాను. లెక్కించగలరా? నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా నాకు తెలుసు అనగలరా? అంటే అంత నిశితంగా, అంత లోతుగా, అంత ఇష్టంగా మనిషి ప్రేమించగలడా? అక్కడ మాట చూసారా? మీ తల వెంట్రుకలన్నీ అంటే అర్థం ఏంటి? ఆ వెంట్రుకల కోసం ఎందుకు చెప్తున్నాడండి? అంటే నువ్వంటే నాకు అంత ఇష్టం, నీ వెంట్రుకలు కూడా నాకు తెలుసు నాయన, నువ్వంటే అంత ఇష్టం అన్నాడు. ఏమన్నా నేను మాట్లాడుతాను, మనల్ని అంత ఇష్టపడుతున్న తండ్రికి, దేవుడికి మన భవిష్యత్తు గురించి ఆలోచించడా? నేను తిరిగి అక్కడికే వస్తున్నాను. ఏ పాయింట్ చెప్పినా ఇంత మనల్ని ఇష్టపడుతున్న తండ్రికి మన ఫ్యూచర్. ఏమంటే మీ పిల్లలంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించరా? మన దగ్గర డబ్బులు లేకపోయినా వేలకు వేలు ఫీజులు స్కూల్కి ఎందుకు కడుతున్నారు చెప్పండి? అప్పులు చేసి స్కూల్ ఫీజులు ఎందుకు కడతారు చెప్పండి? పిల్లల భవిష్యత్తు బాగుండాలండి. చదువుకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటాడేమో, బాగుంటాడేమో. నువ్వే నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ ఫ్యూచర్ గురించి, నీ కెరియర్ గురించి, నీ భవిష్యత్తు గురించి దేవుడు ఆలోచించడా? ఆలోచిస్తాడు. ఎంత ఆలోచించాడంటే, నాయనా నీకు తెలిసింది తక్కువ, నువ్వు భవిష్యత్తు అని నువ్వు ఎన్నుకున్నది తక్కువ, నువ్వు దేన్నైతే భవిష్యత్తు అనుకున్నావు అది కాదు నాయనా, అది ఫ్యూచర్ కాదు, అది భవిష్యత్తు కాదు, శాశ్వతంగా నిలబడే భవిష్యత్తు కాదు, అసలైన భవిష్యత్తు గురించి నేను చెప్తాను. బుద్ధిమంతుడు అయితే నా మాటలు మనసులో పెట్టుకొని సామెతల గ్రంథంలో ఒక మాట రాశాడు. 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును. అంటే నువ్వు బుద్ధిమంతుడు అయితే నీ ఆలోచన లేదా నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు దేని మీద ఉండాలో చెప్పాడు ఆయన. బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి. దేని తప్పించుకోవాలి? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోవు మార్గం. అంటే ఇండైరెక్ట్గా నేను ఏం చెప్తున్నాడంటే, పాతాళాన్ని తప్పించుకోవాలి, పరలోకాన్ని సాధించుకోవాలి, అది నీ గోల్ అన్నాడంతే. నువ్వు బుద్ధిమంతుడు అయితే, నేను చెప్పిన జ్ఞానం నీకు అర్థమైతే, నీ కెరియర్గా, నీ గోల్గా నువ్వు దేన్ని పెట్టుకోవాలంటే, నేను ఎలాగైనా సరే పరలోకాన్ని సంపాదించాలి. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన ప్రసంగం అర్థమైంది. ఇప్పుడు మీకు లోకసువార్త 12వ అధ్యాయంలో నువ్వు దేనికి భయపడాలరా? మరణం తర్వాత ఆత్మను నశింపచేయగలిగిన దేవునికి భయపడు. కింద ఇంకా మీరు చదువుకోండి. మీరు పాపక్షమాపణ పొందుకోవాలి, పాపక్షమాపణ పొందుకుని పరలోకం కోసం మీరు బ్రతకాలి. ఎంత మంచి ప్రసంగం చేశాడండి యేసుప్రభు. ఓకేనా? అంటే ఆయన ప్రసంగం అంతా దేని మీద ఉందంటే, చావు తర్వాత వచ్చే ఆ భయంకరమైన నిత్యాగ్ని దండలను మీరు తప్పించుకోండి, పరలోకాన్ని మీరు సంపాదించుకోండి, పాప క్షమాపణ పొందుకోండి, దేవుడికి భయపడండి, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకండి అని ప్రసంగం చేశాడు. కొన్ని 100 మందో 1000 మందో ఉన్నారు. ఇప్పుడు అందులో నుంచి ఒకడు వచ్చి ఆయన దగ్గరికి ప్రశ్న అడగాలనుకున్నప్పుడు ఈయన ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు చెప్పండి? అయ్యా నేను మీతో మాట్లాడాలనుకున్నాను. అంతే కదా, ప్రసంగికుడి దగ్గర డైరెక్ట్గా వచ్చినప్పుడు వచ్చి ముందు ఇంట్రడక్షన్ చేసుకుంటాడు కదా. అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అన్నప్పుడు యేసుప్రభు ఏం అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు చెప్పండి? మీరు చెప్పండి. మీరు ఆ ప్రసంగం
గొంతెత్తి 1000 మందికి ప్రసంగం చేసిన తర్వాత పరలోకం, ఆత్మ, కింద ఉన్న పాతాలను తప్పించుకోండి, ఎవరిని నశింప చేయగలిగి ఆత్మను నరకంలో వేయగలిగి దేవుడికి మీరు భయపడండి అని ఈ ప్రసంగం చేసిన తర్వాత వచ్చిన వాడు ఎవడైనా ఏ ప్రశ్న అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేస్తాడు? నేను ఎలా బతకాలండి దేవుడి కోసం, నేను పరలోకం ఎలాగెళ్ళాలండి, నా ఆత్మను ఎలా తప్పించుకోవాలండి, ఇది అడగాలి. పోయిన వారం వచ్చినోడు ఈడే. ఎంత మంచి ప్రసంగం యేసుప్రభు చేస్తే ఆ సమూహంలో వచ్చి అన్నాడు, అయ్యా నాదొక చిన్న ప్రశ్న అన్నాడు. ఈయన ఎగ్జాక్ట్గా ఎదురు చూస్తుంటాడు ఏం అడుగుతాడనని. అయ్యా కొంచెం మా డాక్యుమెంట్ల సమస్య, వచ్చి డాక్యుమెంట్ పని చేస్తారా అన్నాడు. అక్కడ సమస్య డాక్యుమెంట్లు, పిత్రార్జితం, నా పితరుల నుండి వచ్చిన ఆస్తి, కొంచెం దస్తావేజుల దగ్గర సాక్షి సంతకాలు పెట్టడానికి వస్తారా, కొంచెం పంచాయతీ చేయడానికి వస్తారా అన్నాడు. ఎలాగుంటా చెప్పండి యేసుప్రభుకి? చేసిన ప్రసంగం ఏంటి, వీడు విన్నదేంటి, వచ్చి అడుగుతున్నది ఏంటి? ఇంకో మాట అడుగుతాను ఇక్కడ, నేను ఇంకో మాట అడుగుతాను. ఇప్పుడు ఈయన ఇంత ప్రసంగం చేసిన తర్వాత వాడు ఆ ప్రశ్న అడుగుతున్నాడంటే అసలు ప్రసంగం వాడికి అర్థమైందా లేదా? చెప్పండి, ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఒకటి ప్రశ్న ఏంటంటే, వాక్యం వింటున్న వాళ్ళందరికీ ప్రసంగాలు అర్థమవుతాయా? సరే అనుకున్నారు, తిరిగి మా మీదకి వస్తుందనా? చెప్పండి. ప్రసంగాలు విన్న వాళ్ళ అందరి హృదయాల్లోకి విషయం వెళ్తుందండి? వెళ్ళదండి. కొంతమంది అలా చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఏదైనా వాళ్ళు ఒకటి అనుకుంటుంటే వాక్యం ఇంకోటి చెప్పింది అనుకోండి, అలాగే బోల్డ్ ఉంటాయండి, మనకి ఎందుకులేండి, అదే ఇలాగ ఉండిపోతారు తప్ప వాక్యం నన్ను అపోజ్ చేస్తుంది అంటే, వాక్యానికి వ్యతిరేకంగా నేను ఉన్నాను అంటే నేను ఎలా మార్చుకోవాలి, ఫైట్ చేస్తాను. వాక్యానుసారంగా నా జీవితాన్ని కట్టుకోవడానికి నేను ఫైట్ చేస్తాను. అమ్మో నాలో లోపం ఉందా? ఎవరు ఎలా రిలీజ్ అవుతారు ఆలోచించండి. ఎవరు రిలీజ్ అవుతారు? ఎవరు ఆలోచిస్తారు దేవుడి పని కోసం? ఎవరు ఆలోచిస్తారు ఆ పరలోకం కోసం? ఎవరు ఆలోచిస్తున్నారు ఆత్మను తప్పించుకోవడం కోసం? లోకంలో మనుషులందరినీ చూసి వాళ్ళు లోక సంబంధమైనవే ఫ్యూచర్గా, కెరియర్గా పెట్టుకుంటే నువ్వు వాటినే పెట్టుకుని అదే ఫ్యూచర్ అనుకుని బ్రతికేస్తూ ఇలాంటి ప్రసంగాలు వింటున్నప్పుడు నీ హృదయం తెరవబట్టలేదు అంటే, అంతమందికి వాక్యం చెప్పినా అందులో వీడికి ప్రసంగం అర్థం కాలేదు, వచ్చి వేరే ప్రశ్న అడుగుతున్నాడు అంటే మనకు కూడా అర్థం అవట్లేదా? దేవుడు మాటలు మనకేమి చెవులకి ఎక్కటం లేదా? ఇప్పుడు 12వ వచనం మీరు చదివారు కదా, చివరి వారం 13వ వచనం. 13వ వచనంలో వాడు ప్రశ్న అడిగిన వెంటనే యేసుప్రభు రియాక్షన్ ఒకసారి చూడండి. అక్కడ ఏమనుందో రియాక్షన్ చూడండి, ఎలాగుందో అక్కడ రియాక్షన్. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరులతో చెప్పమని. ఇప్పుడు ఎవరితో చెప్పాలట? ఈయన వచ్చి వాళ్ళ అన్నయ్యకి వీడికి ఏమంటే ఆస్తుల దగ్గర గొడవట, ఈయన వచ్చి వాళ్ళ అన్నయ్యతో చెప్పాలట, అరే మీ తమ్ముడికి ఆస్తి ఇచ్చారా అని చెప్పాలట. ఇప్పుడు యేసుప్రభు డైలాగ్ చూడండి. ఆయన ఆగండి ఏమన్నాడు అంటే అర్థం ఏంటి? ఓయి అని ఎప్పుడు అంటారు చెప్పండి? బాబు అని ఎప్పుడు అంటారు? ప్రేమగా ఉన్నప్పుడు. ఓయి అని ఎప్పుడు అంటారు? ఇంకా మీకు లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఆయన అనలేదు కానీ రే అన్నాడు అంతే. తెలుసా మీకు? ఆయన టోన్లో రే అన్నాడు. ఎందుకంటే ఇంత కోపం ఆయనకి? ఓయి అన్నాడు ఏంటి? అడిగింది ఏమన్నా తప్ప? మా అన్నయ్యకి నాకు గొడవ అవుతుంది, వచ్చి పంచాయతీ చేసి డాక్యుమెంట్లు విడగొట్టండి అన్నాడు. తప్ప ఇది అడగడం? చెప్పండి. మీకు ఎలాగ అర్థం అవ్వదు. మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే పాస్టర్ గారు మరి మా అన్నయ్యకి నాకు గొడవ అవుతుంది, మధ్యవర్తిగా మీరు వచ్చి కొంచెం సెటిల్మెంట్ చేయండి అని పాస్టర్ గారిని తీసుకెళ్తున్నారు. తప్ప రైటా? మీకు రైటు, యేసుప్రభుకి తప్పు. నేను వచ్చింది ఆస్తులు పంచడానికా? నేను వచ్చింది సాక్షి సంతకాలు పెట్టడానికా? నేను వచ్చింది మీ మధ్యలో కూర్చుని ఆస్తి గొడవలు తీర్చడానికా? ఎవరినొచ్చి ఏమడుగుతున్నావురా అన్నాడంతే. ఎవరినొచ్చి ఏమడుగుతున్నావు? నేను చెప్పిన ప్రసంగం ఏంటి, నువ్వు నన్ను అడుగుతున్నదేంటి? లోక సంబంధంగా మనుషులు ఆస్తులు, ఇల్లులు, పొలాలను కొట్టుకు చచ్చిపోయి అదే జీవితం అనుకుని అందులో ఉండిపోతే, దాంట్లో నుండి తప్పించి ఆత్మ కోసం మనుషులు బ్రతకడానికి, ఆత్మ సంబంధమైన బోధ చేయడానికి, అప్పటికే వాళ్ళ శరీరాల మీద అంటేసిన, ఆత్మలకు అంటేసిన మురికి పాపాన్ని కడిగి వాళ్ళ పరలోకం చేర్చడానికి నేను వస్తే నా దగ్గరకు వచ్చి నువ్వేం అడుగుతున్నావురా? ఇక్కడ ఇంకోటి అడుగుతాను నేను.
ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆస్తులు పంచమంటేనే ఓయి అన్నాడు అంటే, నాకు ప్రభు 1 ఎకరం పొలం ఇయ్యి అంటే ఏమంటాడు చెప్పాలా? చెప్పాలి. చచ్చిపోరు అంటే ఆయన పైనుండి తిడుతున్నాడు కాబట్టి వీళ్ళకి వినపట్టలేదు, చెవులు పనిచేయవు కదా, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు. క్రైస్తవులకు దేవుళ్ళో ఉంటారు తప్ప వాక్యాన్ని బట్టి దేవుడు నా మీద ఎలా రియాక్ట్ అవుతున్నాడు అన్నది మనోనేత్రాలు పనిచేయట్లేదు, ఆయన ఎలాగంటున్నాడో చెవులు పనిచేయట్లేదు, హృదయం ఏమీ పనిచేయట్లేదు అండి. అన్నీ చచ్చిపడిపోయి ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైన కన్ను, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ బాగున్నా కానీ ఆత్మ సంబంధమైనవన్నీ చచ్చిపడిపోయినాయి. కారణం ఏంటంటే వాడు మనోనేత్రాలకు ఏం కలగజేసాడట? చూడకో, దేవుడిని చూడకో, దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనసును చూడకో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడకో, లోకాన్ని చూడు. మనోనేత్రాలు పూర్తి చేసింది అది. ఈ కళ్ళు బాగానే ఉన్నాయి. మనసుతో దేవుని చూసే కళ్ళు, మనసుతో దేవుడి గురించి ఆలోచించే కళ్ళు పూర్తి చేసింది అది. ఏమన్నా ఆస్తి పంచమంటేనే కోప్పడ్డ యేసుప్రభు ఆస్తి అడిగితే ఏమంటాడో చెప్పాలి ఏమంటాడో? ఆడిని ఓయి అన్నాడు. మనమైతే కరడా ఉంటుంది, నడ్డి మీద వేస్తాడు ఒకటి. ఉన్నంతకాలం దేవుడి కోసం బ్రతికి, ఉన్నంతకాలం దేవుడి కొరకు చేసి, నీకున్న స్థితి దేవుడు ఆల్రెడీ ఏదో స్థితిస్తాడు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, దాన్ని మనం నమ్మాలి. మనకు అక్కరగా ఉన్నవేవో అడగక మునిపే అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. ఆయన ఇచ్చాడు నీకు ఆల్రెడీ, ఓ స్థితి ఇచ్చాడు నీకు ఆల్రెడీ, చక్కగా నిలబెట్టాడు నిన్ను. ఇంకా ఎందుకు లోక సంబంధమైన ఆశలకు వెళతావు? ఇంకెందుకు ఆయన్ని బాధ పెడతావు? ఇంకెందుకు ఆయన దగ్గరకు వచ్చి అవే అడుగుతున్నావు? నువ్వు అడగవలసింది దేవుడిని, నేను మీకు ఎలా ఉపయోగపడతాను, నేను మీ కొరకు ఎలా నిలబడాలి, నేను మీ కొరకు ఉన్నతమైన కార్యాలు ఎలా చేయాలి, నా జీవితం ద్వారా అత్యధికమైన మహిమ మీకు ఎలా తీసుకొని రావాలి, నా జన్మ మీలో ఎలా పండాలి, నా జీవితం ఎలా ఉపయోగపడాలి మీకు. ఇది కదండి మనిషి దేవుడిని అడగవలసింది. దేవుడి దగ్గరకు వచ్చి అందుకే నిజంగా మీకు చివరి వారం చెప్పాను ఈ మాట. మనకు కోపం వస్తే మెంటల్గా అప్సెట్ అయిపోతాం, బ్యాలెన్స్ తప్పుతాం, మనం ఏవేవో మాట్లాడతాం. యేసుప్రభుకు కోపం వచ్చినా వాక్యమే చెప్తాడు. ఓయి అన్నాడా, రారా నీకు సంగతి చెప్పాలి, చెప్పు, ఉపమానం చెప్తాను చెప్పి. నీలాగే ఒకడు ఉన్నాడు రా, డబ్బు 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 అనుకుని తిరిగాడు రా, సంవత్సరాలకు సరిపడా పంట సంపాదించేసాడు రా. ఆ రాత్రి దేవుడు వచ్చి ఏమన్నాడు? వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగు. చివరి వారం ఇక్కడ ఆపాను నేను. ఏమన్నాను అక్కడ? ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలా? లోకమంతా వీడు లైఫ్ ధనవంతుడు అయిపోయాడు, సెటిల్ అయిపోయాడు, హ్యాపీ, మొత్తం వీడు అనుకున్నది సాధించేసాడని లోకమంతా అనుకుంటుంటే, వీడు భవిష్యత్తు బాగుందని లోకమంతా అనుకుంటుంటే, యేసుప్రభు వచ్చి అంటున్నాడు, ఈ రాత్రి నుంచి నీ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్నాడా? వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, ప్రాణం పోయింది, నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పాలి అడిగి. బైబిల్ మాట చెప్పండి, ఏం జరుగుతుంది? దేవుడి కొరకు బ్రతకక, ఆస్తి కోసం బ్రతికి, లోకం ఏమంటే తిను, త్రాగు, సుఖించు. ఏమంటే ప్రాణం తినడానికి, త్రాగడానికి, సుఖించడానిక? ప్రాణం దేనికోసం చెప్పండి? ఈ శరీరం దేనికోసం చెప్పండి? దావీదు అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. కీర్తనలు చదువుతారు కదా మీరు. నా ప్రాణమా యెహోవాను నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా నోరు ఆయన కోసం పాడు, నా చేతులు ఆయనకి పాటలు రాయు. ఇక్కడ దావీదు పాటలు రాస్తాడు కదా, పాటలు రాయి, పాటలు పాడు, ప్రసంగాలు చెయ్యు, దేవుడి కోసం యుద్ధాలు చెయ్యు, నా దేహమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు అని ఆయనంటే, వీడంటున్నాడు నా ప్రాణమా బారుకెళ్ళి మందు తాగు. అలాగని చూసారా? నా ప్రాణమా ప్యారడైజ్కి వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తిను. మీకు హైదరాబాద్ అర్థం అవడానికి చెప్తున్నాను. తినుము, త్రాగుము, సుఖించుము ప్రాణంతో. వీడు ఆయన దావీదు గారు దేవుడిని ఎరిగి ప్రాణంతో ఆయనేంటి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను కీర్తించుము. ఇదేంటండి అంటే, ప్రాణం సుఖపడడానికి, ప్రాణం ఈ లోకాన్ని అనుభవించడానికి అని బ్రతికి చచ్చిపోయి ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అంటే, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. శరీరం ఏమో శవం అయిపోయి నరకానికి వెళ్ళిపోద్ది. ఒక్క క్షణంలో వీడి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది భవిష్యత్తు కాదా అని అడుగుతున్నాను నేను. అది భవిష్యత్తు కదా మనిషికి? మరణం తర్వాత వచ్చేది భవిష్యత్తు కాదండి? భవిష్యత్తే. వెరీ స్టార్టింగ్ రెఫరెన్స్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన వారం నాకు అన్ని బుర్రలో ఉంటాయి, మీకు ఉంటాయి లేదు తెలీదు. అపోస్తలుల కార్యాల్లో చదివించాను ఒక మాట 2వ అధ్యాయంలో. దేవుడు భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఈయనను దేవుడు మనకి అప్పగించెను. ఎవరిని అప్పగించాడట? మనకి యేసుప్రభువుని అప్పగించాడు. దేనికి అప్పగించాడు? మన భవిష్యత్తు బాగుండాలన్నట. దేనికి భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాడు యేసుప్రభు అంటే? ఆత్మకి.
అర్థమవుతుందా? ఆత్మకు భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు లేకపోతే పాపం పోదు. పాపం పోకపోతే నరకం నుండి మనం తప్పించుకోలేం. కనుక భవిష్యత్తు, అసలైన భవిష్యత్తు దేనికి చెప్పండి? ఇప్పుడు దేనికి? ఆత్మకి. ఇప్పుడు లోకాసు వార్తలో 12వ అధ్యాయంలో వాడికి ధనవంతుడికి ప్రసంగం అంతా చెప్పిన తర్వాత మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు 21వ వచనం. మీరు బాగా ఆలోచించండి. అది దేవుని ఎడల, అండర్లైన్ చేయండి, ఏటట దేవుని ఎడల ధనవంతుడివి కాక. అంటే లోకమంతా ఎక్కడ ధనవంతులు అవ్వాలని ట్రై చేస్తుంది? భూమి మీద. కుక్కడపల్లిలో ఒక ఇల్లు, సిటీ అవుట్కట్స్లో పటంచెరు దాటిన తర్వాత ఒక చిన్న ఫామ్ హౌస్, అంతే కదండి. అప్పుడప్పుడు తిరగడానికి కొంచెం కాస్ట్లీ కారు, ఎక్స్యూవీ కానీ టొయోటా కానీ కొంచెం ఇంకా కాస్ట్లీ ఏమైనా బెంజులు కానీ ఏమైనా వస్తే కారు. అప్పుడప్పుడు విదేశాలకి ట్రిప్ వేయడానికి బ్యాంక్లో ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్. చాలండి, సెట్ అండి లైఫ్ అంటున్నారు వీళ్ళు. అదే లైఫ్ అనుకున్నారు, అదే జీవితం అనుకున్నారు. ఇక్కడ సంపాదించాలని వీళ్ళు అనుకుంటుంటే యేసుప్రభు అన్నాడు, ఏయ్ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు లోబువి, పిసినారివి, నువ్వు ధనం కోసం కొట్టుకున్నావా? ఇంత ప్రసంగం చెప్పిన తర్వాత, నేను ఎంత ప్రసంగం చెప్పిన తర్వాత కూడా పంచాయతీ ఏమన్నా అనవసరంగా పంచాయతీకి పిలిచి బుక్ అయిపోయాడు వీడు. నోరు మూసుకుని ప్రసంగం వినేసి ఇంటికి వెళ్ళిపోయినా నేను తిట్లు పడకపోయాను. అనవసరంగా కోరుండి దగ్గరికి వచ్చి నాకు ఆస్తి పంపకాలకు వస్తావా అన్నాడు. చచ్చిపోయాడు. దేవుని ఎడల ధనవంతుడివి కాక అన్నాడా? అంటే మనం ఎవరికి సంపాదించడానికి పుట్టాం చెప్పండి? ధనం ఏం సంపాదించుకోవడానికి పుట్టాం చెప్పండి? ఇప్పుడు మనం దేవుని ఎడల ధనవంతుడివి కాక. ఆ పదం చూడండి ఎంత బాగుంటుందో. దేవుని ఎడల ధనవంతుడివి కాక తన కొరకే సమకూర్చుకునేవాడు. తన కొరకే అంటే నీ కోసం కూర్చుకోవడానికి కాదు నువ్వు పుట్టింది, దేవుడికి సమకూర్చాలి. దేవుని ఎడల ధనవంతుడు అవ్వాలి. నేను చూడగానే దేవుడి ధనం చాలా ఉందండి ఇందుకి అనాలి. దేవుని ఎడల ధనవంతుడేటి? నీ కోసం సమకూర్చుకోతానడు. ఏంటి తేడా చెప్తాను, ఓ రెఫరెన్స్ చదివించి ముగించేస్తాను. ఇది అర్థం అవ్వాలి మీకు. దేవుని ఎడల ధనవంతుడు అంటే ఎవరు అంటే, మీరు తిమోతికి రాసిన పత్రిక రండి, చూపిస్తాను. ఆరో అధ్యాయం 17వ వచనం, మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ఈ లోకంలో డబ్బు సంపాదించిన వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బు ఉండగానే ఏమొస్తుంది? చిన్నపాటి గర్వం వస్తుంది. వస్తుందా రాదా? ఇప్పుడు ఇది ఏ సన్నిధి చెప్పండి? దేవుడి సన్నిధి కదా. డబ్బులేమీ లేనప్పుడు కింద కూర్చోవడానికైనా ఇష్టపడతాడు. దేవుడి సన్నిధి కదండి, నేనే పట్టండి అని కింద కూర్చుంటాడు. కొంచెం స్టేజ్ పెరిగి ఒక కోటీశ్వరుడు అయ్యి పెద్ద మంచి కారులో ఏదైనా పెద్ద కారులో తిరుగుతూ పట్టు వస్త్రాలు వేసుకుని సన్నిధికి వచ్చాడు అనుకోండి. కొంచెం లేట్ అయిపోయాడు, కుర్చీలు లేవు, కింద ప్లేస్ ఖాళీగా ఉంది. కూర్చుంటాడా? కుర్చీ కోసం ఎవడం లేపుదామని ట్రై చేస్తాడా? కూర్చోడా? కింద కూర్చోడు. ఎందుకు కూర్చోనివ్వట్లేదు, ఏది కూర్చోనివ్వట్లేదో చెప్పాలి నాకు. చెప్పండి. డబ్బు కూర్చోనివ్వదు. నువ్వు కింద కూర్చుంటే నీ పరువు ఏం పోవాలి? నేను చూసినోడు ఏమనుకుంటాడు? చూసారా? నిజం చెప్తా, మనకు తెలియకుండానే మనకి బుర్రకి ఇలాంటివి ఎక్కిస్తుందండి. అది డబ్బు చాలా ప్రమాదం. అందుకే అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు. పదాలు చూసారా? ఈ లోక సంబంధమైన ధనం ఏటట? అస్థిరం. ఒకప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ దేన్ని సంపాదించాడు? ప్రపంచం అంతా నాదే అంటే చివరికి చిల్లర పంచుతూ తీసుకెళ్ళి రాణి కూడా చేతులు బయటికి వేసి ఏం పట్టుకెళ్ళలేదు. అస్థిరం. ధనం ఎవరిది కాదండి. చిన్నప్పుడు ఒక సామెత వినేవారు మీరు, రాజుల సొమ్ము రాళ్ల పాలట. అప్పుడు బ్యాంకులు లేవు, వీళ్ళు సంపాదించినవన్నీ గొయ్యలు తీసి పాతిపెట్టేవారు. వీడు సడన్గా ఇంకో రాజు వచ్చి నేసి కూడా ఆ డబ్బు అక్కడే ఉండిపోయేది. తర్వాత ఎవడైనా పొరపాటున పొలం దున్నుకునేటప్పుడు వ్యవసాయం చేసుకునేటప్పుడు నాకలు తగిలితే టింగ్ మన లంకి బిందులు బయటకు వచ్చేవి. అవే లంకి బిందులు అంటారు కదా, అవే రాజులు పాతేసినవండి అవి. అప్పుడు బ్యాంకులు లేవు కదా డబ్బు దాచుకోవడానికి. అడవుల్లోనూ కొండల్లోనూ పొలాల్లోనూ గొయ్యలు తీసి పాతేసేవారు.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. అంటే ఇప్పుడు నువ్వు సుఖంగా ఉండాలంటే డబ్బు కదట, సుఖముగా సమస్తమును అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే. అంటే ఇప్పుడు డబ్బు ఉంటే సుఖమా, దేవుడు ఉంటే సుఖమా? అబ్రాహాము, నువ్వు నీ ముసల వృద్ధాప్యం వరకు సుఖంగా జీవిస్తావు అన్నాడు. ఇది ఎంత బాగుంది అంటే సమస్తము మనకి అనుభవించాలి అంటే ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యము ప్రాణం ఉండాలి. ఇవి రెండు మన చేతుల్లో ఉండవు కనుక దేవుడు. నెక్స్ట్ ఈ పదం చూడాలి, నెక్స్ట్ పదాలు 18 వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం అండర్లైన్ చేయండి. అసలైన ఫ్యూచర్ని సంపాదించుకోవాలంటే వాస్తవమైన జీవం. ఈ పదాలు చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబోవు కాలం, దీన్నే ఏమంటాడు మనిషి? ఫ్యూచర్. వచ్చిందా? భవిష్యత్తు వచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ రాబోవు కాలం, ఫ్యూచర్కి మంచి భవిష్యత్తు, మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. అంటే నీ ఫ్యూచర్ బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలంటే కండిషన్ సప్లై. ఫస్ట్ వన్, మేలు చేయువారును. నీ వల్ల సమాజానికి ఏం జరగాలి? మేలు జరగాలి. మన దగ్గర గ్రంథాల వివరణ ఎడతారు పిల్లలు. వాళ్ళు బైబిల్లో ఉన్న పుస్తకాలు నేర్పిస్తున్నారు వాళ్ళ ఖర్చుతో, ₹1000 ఖర్చుతో. అది మనకి వాళ్ళు చేస్తాను ఏంటి చెప్పండి? అది మేలు. వాక్యాన్ని నేర్పించటం మేలు. మన పాటలు తయారు చేసి సమాజంలోకి వదులుతున్నాం, అది సమాజానికి పాట రూపంలో వాక్యాన్ని పంపిస్తూ సమాజానికి మనం చేస్తున్న మేలు. నువ్వేం చేసావు దేవుడికి? నీ ద్వారా ఏ మేలు జరిగింది సమాజానికి? మేలు చేయటం అంటే వాక్యాన్ని అందించటం, వాక్యాన్ని తీసుకుని వెళ్ళటం, అది మేలు. మేలు చేయువారును. నెక్స్ట్, సత్క్రియలు అను ధనము గలవారును. ఇది అండర్లైన్ చేయండి. ఈ ధనమే యేసుప్రభు సంపాదించమని చెప్పాడు అక్కడ. మీకు అర్థమైందా? ఇందాక యేసుప్రభు చెప్పాడు కదా ఒకటి, ఏంటది? మీరు దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే కూర్చుకునేవాడు అలాగే అయిపోతాడు. మీరు దేవుని ఎడల ధనవంతులు కావాలంటే ఇదిగో ఇదే పదం పట్టుకోండి, సత్క్రియలు అను ధనమే దేవుని ఎడల ధనం. నువ్వు ఎన్ని దైవ కార్యక్రమాలు చేస్తే అదే నీకు ధనం, అదే నీకు పరలోకాన్ని ఇస్తుంది, అదే నేను దేవుడి దగ్గరికి చేరుస్తుంది. ఎంత బరాసరి చూడండి. సత్క్రియలు అంటే దేవుడి పనులు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి చెప్పండి. ఫ్యూచర్ ఎక్కడుంది? ఇప్పుడు ఏం చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది? రాబో కాలానికి మంచి పునాది మనం ఎలా వేసుకోవాలి? ఇగో చెప్పిన కార్యాలు. సత్క్రియలు చేస్తావా? ఏమండి? తర్వాత నువ్వు మేలు చేసేవాడిగా ఉంటావా? ఔదార్యం కలిగిన వాడిగా ఉంటావా? నీకున్న ధనం ఆల్రెడీ దేవుడు స్థితి ఇచ్చాడు కదా, ఆ స్థితిని ఉపయోగించి నీ ధనములో ఇతరులకు పాలిస్తావా? ఇతరులను దేవుడిలోనికి నడిపిస్తావా? నీ ధన సామర్థ్యంతో, నీకు దేవుడిచ్చిన ధన సామర్థ్యంతో ఇతరులను దేవుళ్ళలోనికి నడిపిస్తావా? ఇతరులను దేవుళ్ళలో నిలబెడతావా? అదండి ఫ్యూచర్ అండి. అప్పుడు ఫ్యూచర్ బాగుంటుందట. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవటం అంటే ఇది భవిష్యత్తును బాగు చేసుకోవటం అంటే. ఎందుకంటే మన జీవం మన చేతుల్లో లేదు, మన జీవితం మన చేతుల్లో లేదు, ఆత్మ మన చేతుల్లో లేదు, ప్రాణం మన చేతుల్లో లేదు. అన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయంటే దేవుని చేతుల్లో. కొలసి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద, చూసారా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును, చూసారా, మరి దాని మీద పెట్టి మనసు, నువ్వు ఫ్యూచర్ అంటున్నావేంటి, గోల్స్ అంటున్నావేంటి, ఈ శరీరం మీద మనసు పెట్టుకుని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14 కూడా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14 వచనం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఎక్కడ? కుకటపల్లిలో లేదు, మియాపూర్లో లేదు, బాచుపల్లిలో లేదు,
ఏమన్నా ఆంధ్రాలో కర్నూలులో లేదు, కడపలో లేదు, విజయవాడలో లేదు. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఇక్కడ లేదు. మరి ఎక్కడ? మనకి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. అదే నా భవిష్యత్తు అంటే, ఉండబోవుచున్న దానికోసం. ఎంత బాగుందండి! భవిష్యత్తులో ఉండబోతుందట ఒక పట్టణం, అదే పరలోకం. ఆ పరలోకం అనే పట్టణం కోసం మనం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు ఆయనకి అర్పించుదుము. ఉపకార ధర్మమును చేయ మర్చిపోకండి. ఇవన్నీ మీరు చేయండి. 16వ వచనం, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అట్టి యాగములు దేవునికి, అది ఉపకార ధర్మం చేయటం, మేలు చేయటం, వాక్యం చెప్పించటం, ఇవన్నీ చేసి పరలోకాన్ని సాధించండి. ఇదండి దేవుడు చెప్పింది. నేను చెప్పిన ప్రసంగం అంతా 2 ఉదాహరణలు చెప్తాను కరెక్ట్గా మైండ్లో కూర్చోవడానికి. ఇప్పుడు భవిష్యత్తు అంటే శరీరానికి, 60-70 ఏళ్ళ జీవితానికి అన్నీ అనుకోవటం ఎంత మోసమో చెప్తాను మీకు. అంటే ఎలా మోసపోతానో చెప్తాను. మీ అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఫ్రిడ్జ్కి లైఫ్ టైం బీమా పథకం చేయించానన్న వాళ్ళు చేయొద్దండి. చేయించారు ఎవరైనా? ఎందుకు చేయించలేదు? పోనీ ఆన్సర్ చెప్పండి. మీకు తెలియదు ఎందుకు చేయించలేదు కూడా. ఫ్రిడ్జ్కి లైఫ్ టైం బీమా పథకం ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాను. చెప్పండి, ఎందుకు తీసుకోలేదు? ఏమందంటే పోతుందండి, అది పోయేదానికి లైఫ్ టైం బీమా ఎందుకు అంటే, పోతుందని తెలుసా? పాడైపోతుందని తెలుసా? తుప్పు పట్టేదని తెలుసా తెలీదా? తెలుసు. పోనీ కారుకి చేయించారా? ఇన్సూరెన్స్ చేయించారు, యాక్సిడెంట్ అయిపోతే రిపేర్లు చేయించుకోవడానికి. లైఫ్ టైం బీమా చేయించారా అని అడుగుతున్నాను. ఎందుకు చేయించరు చెప్పండి? 15 సంవత్సరాలకి అది పోయిద్దని తెలుసు. అంటే పోయేదానికి చేయించరు. ఇప్పుడు పోతుంది కారు అని తెలిసి చేయించలేదు, పోతుంది ఫ్రిడ్జ్ అని తెలిసి చేయించలేదు, శరీరం పోతుందని తెలుసా తెలీదా? దీనికి ఎందుకు చేయించారా అంటున్నాను. ఇదో మాయ కదండి ఇది. నువ్వు నిజంగా చేయించుకుంటే, భవిష్యత్తు బాగుండాలనుకుంటే చేయించుకోవాల్సింది శరీరానికి కాదు. దేనికి? ఆత్మకి. ఏం చేయించుకున్నావు? నేను పక్క కన్ఫర్మ్ అండి. రాత్రి డాడీ గారి ప్రసంగం మీరు విన్నారు లేదో? ఆయన మాట అంటున్నాడు, ఇప్పుడు నాకు పరిపూర్ణమైన బలం వచ్చింది, ఇప్పుడు నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ఆయనకి, మొత్తం లైఫ్ టైం కవరేజ్ అయిపోయింది, ఆత్మకు కూడా. అంతే కదా, నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి. ఏం గ్యారంటీ అండి? ఇప్పుడు ఈ గ్యారంటీ మనకుందా? లేదు. ఎందుకంటే దేవుడి పనిలో సంపూర్ణంగా మనం ఉండలేకపోతున్నాం, దేవుడి కోసం బ్రతకలేకపోతున్నాం. దేవుడి దగ్గరికి లోక సంబంధమైన ఉచ్చుల్లో ఇరుక్కుని వాటిని ఛేదించుకొని, వాటిని వద్దు నేను ఆత్మను రక్షించుకోవాలని, ఆత్మను సేఫ్గా పెట్టుకోవాలని లోక సంబంధమైనవన్నీ వదులుకుని దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం. ప్రతిరోజు 1 గంట బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. అన్ని బైబిల్ క్లాసులకు రండి, నేర్చుకోండి. సెమినార్లు పెడుతున్నాం, రండి నేర్చుకోండి. సువార్త సభలు చేస్తున్నాం, మీకు తోచిన సహాయం చేయండి. ఇదిగో హాల్ని రెంట్కి తీసుకుని సేవను జరిపిస్తున్నాం. ముందుకొచ్చి ఇదిగో నేను కూడా ఉంటున్నాను సేవలో, నేను కూడా ఉంటాను. ప్రతి దాంట్లో నువ్వు ఉంటావా? దైవ కార్యక్రమాల్లో ఉండటం లేదు అంటే ఎక్కడో ఇరుక్కున్నావు లోకంలో, ఈ శరీరం మాయలో ఎక్కడో ఉన్నావు. ఇదే జీవితం అనుకుంటున్నావు, దీనికి సంబంధించిన ఆలోచనలు బుర్రనిండా పెట్టుకున్నావు, ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నావు. నిజంగా రాబో కాలానికి మంచి పునాది, నా ఫ్యూచర్ బాగుండాలి, నేను మరణం తర్వాత దేవుడి దగ్గరికి స్వర్గానికి వెళ్ళిపోవాలంటే నువ్వు మేలు చేయాలి. సత్క్రియలు అనే ధనం నీ దగ్గర పుష్కలంగా సంపాదించాలి. అదే ఇందాక వాడితో చెప్తున్నమాట, దేవుని యందు ధనవంతులు కాక తమ కొరకే కూర్చుకుని వాడు అలాగే చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. కనుక దేవుని పిల్లారా, భవిష్యత్తు శరీరానికి కాదు, దేవుడు చెప్పిన అసలైన భవిష్యత్తు దేనికి? ఆత్మకి. ఇంకోటి చెప్తాను, ఆత్మ శాశ్వతమా, శరీరం శాశ్వతమా? చెప్పండి. ఆత్మే శాశ్వతమైనప్పుడు ఏ భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి? దేని భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి? మరలా చెప్తున్నాడు అగైన్, మీకున్నా లేకపోయినా, తినకపోయినా ఈ లైఫ్ అనేది అలా జరిగిపోద్ది. ఇక్కడ నువ్వు సాధించేది ఏముండదు, పట్టుకెళ్ళేది ఏదేముండదు. చివరికి ఏం చేశానన్న బాధ తప్ప దేవుడి కోసం బ్రతకకపోతే చివరి మంచం మీద పడిపోయిన తర్వాత, శరీరంలో బలం ఉడిగిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నేను దేవుడి కోసం ఏం చేశానంటే ఏమీ కనపడకపోతే, అప్పుడు నీకు వచ్చే బాధను మనుషులు ఎవ్వరు తీర్చలేరు. మళ్ళీ చెప్తున్నాను,
దేవుడు కూడా తీర్చడు నీ బాధని. అయిపోయింది నాయనా, నీ లైఫ్ని అనవసరంగా స్పాయిల్ చేసుకున్నావు, అనవసరంగా లోకానికి వాడు అని దేవుడు కూడా విడిచిపెట్టే క్షణాలు అవి. సో అలాంటి జీవితం మనకి రాకూడదు. మన భవిష్యత్తు ఆత్మది. అందుకే రాత్రి పగలు ఎందుకు కష్టపడుతున్నాం, మిమ్మల్ని రండి దేవుడి పనిలో కానీ ఎందుకు మిమ్మల్ని పురుగులుపుతున్నాం అంటే మీ ఆత్మలన్నిటినీ కాపాడాలి. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ అండి, సంఘం యొక్క ప్రత్యేకత, ఈ సంఘం యొక్క పునాదులు కేవలం మీకు ఆత్మ సంబంధమైన వాక్యం చెప్పి దేవుడు కోరుకున్న స్వర్గం పరలోకానికి మిమ్మల్ని అందరినీ చేర్చాలి. అంతే, ఈ మోటోతో సంఘం పనిచేస్తుంది అంతే. అందుకే ఆస్తులు, ఇల్లులు, దేవుడు పొలాలు మీకు ఇస్తాడని మీకు ఆశీర్వాదాలు చెప్పి లేనిపోను చెప్పి మీరు మా దగ్గరికి దశంభాగాలు తండి, మీరు మా దగ్గరికి 10,000 కానుకలు తండి, 20,000 కానుకలు తండి అడగమండి. మీరు మీ తండ్రి పని చేసుకోండి, మీరు సేవలోకి రండి, మిమ్మల్ని సేవకులుగా మారుస్తాం బైబిల్ నేర్పించి. మీ ప్రాంతాల్లో మీరు సేవ అంటే దేవుడి గురించి గొప్పగా చెప్పగలుగుటకు శక్తిమంతులుగా లేఖనాల పరిశోధన సదస్సుల ద్వారా ఈ బైబిల్ను బాగా నేర్పించి మీరు సేవకులుగా సమాజంలో నిలబడాలని ఆశతో పనిచేస్తున్న సంఘం ఇది. కనుక ఉపయోగించుకోండి దేవుడిస్తున్న అవకాశాలు. బాగా వాక్యం నేర్చుకోండి, దేవుడి పనిలో ఉన్నతంగా ఉండి మీ తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన దగ్గరకు మీరు అందరూ చేరుకోండి. ప్రార్థన చేసుకుందాం.